తారీఖు మీ ముందుకు వస్తున్నాం. హలో సినిమా మొదలుపెట్టే ముందు మనసులో ఒక మాట అనుకున్నాను. ఇది సరే, ఎలాగైనా బాగా చేయాలి, నేను అఖిల్కి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. 3 రోజుల క్రితమే సినిమా అంతా కూర్చుని ఛాయిగా చూశాను. వస్తున్నావు, బ్లాక్ బస్టర్ కొడుతున్నావు. ఇది ఫిక్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ వైజాగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అంటే ఈ సిరీస్ నాకు ఎట్లా ఉంటుందంటే, పాతగా పాతగాలని గుర్తు చేసుకోవడమే మా పని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, ఆఫ్ కోర్స్ ఈ టైటిల్ చూసుంటే, రాడ్ తెలుగు మూవీస్, ఆఫ్ కోర్స్ ఫీచరింగ్ ప్రభాస్, నాగ చైతన్య అండ్ మన అయ్యగారు అఖిల్. నేను ఒకటే చెప్తానండి, నేను చూసిన సినిమా గురించి అంటే చూసిన సినిమాల గురించి నేను మాట్లాడగలను కాబట్టి ఇక్కడ నాకు తెలుసు లిస్ట్‌లో 1,90,000 ఉంటాయి. బట్ నేనైతే కొన్నే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎపిసోడ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వాటిల గురించి మేము మాట్లాడుకుంటాం. ఇంకోటి, స్టార్టింగ్‌లో మీరు వినుంటే అసలు బ్యాడ్ బాయ్ అయిన నిజం చెప్తాను. నాకు 'బాద్‌షా' అంటే ఎవడు, నాకు 'బాద్‌షా' అంటే 2 గుర్తొస్తాయి. ఒకటి 'షారుఖ్ ఖాన్', ఇంకోటి 'జూనియర్ ఎన్టీఆర్' సినిమా. 'సీను వైట్‌లేది' కదా! నాకదే గుర్తొస్తది. 'బాద్‌షా' అంటే ఈడెవడో నాకు తెలీదు. సడెన్‌గా వచ్చేసరికి 'సాహో' వాళ్ళు బాలీవుడ్ సినిమా చేసినట్లాగా ఇప్పుడు బాలీవుడ్ సినిమాకి అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా అలాంటిదే ఉంటది. అంటే డిపెండ్స్ ఆన్ ద మూవీ అనమాట. బట్ అప్పుడు సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళేం చేసినారంటే, ఇప్పుడు ఒక పెద్ద సినిమాకి అంటే ఒక హాలీవుడ్ సినిమాకి కలాబ్ చేసినట్టు కదా! అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ గుంజి ఒ సో, ఒక పాట ఒక మ్యూజిక్ కంపోజర్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులోకొచ్చేసరికి మీరొక సినిమా తీస్తారండి. నాకు 'దేవిశ్రీ ప్రసాద్' వద్దు, 'తమన్' వద్దు, 'మణిశర్మ' వద్దని చెప్పి మీరు అందరిని తీసుకొచ్చి, ఓకే, ఒక్క పాట 'దేవిశ్రీ ప్రసాద్' కంపోజ్ చేశాడు, ఇంకొక పాట 'తమన్' కంపోజ్ చేశాడు, ఇంకొక పాట 'మణిశర్మ' కంపోజ్ చేశాడు అంటే అట్లా వెళ్తూ ఉంటాననమాట. అసలు పాటలేని ఫస్టు పాటకొచ్చేసరికి ఏదైనా పెద్ద సినిమాకి ఉండాల్సిన మంచిదేంటంటే మంచి పాటలు. 'సాహో' పాటలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంత దరిద్రంగా ఉంటాయి. నాకు నచ్చిన ఒకే ఒక పాట 'బేబీ వోంట్ యూ టెల్ మీ' అండ్ ఆఖరికి అది ఏంటంటే, 'శంకర్ ఎహ్సాన్ లోయ్' లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ బాలీవుడ్‌లో. ఆయన తెలుగు వచ్చేసరికి దేవ్ ఓన్లీ డన్ వన్ తెలుగు ఫిల్మ్. ఆ సినిమా పేరు 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', స్టారింగ్ ఆఫ్ కోర్స్ సిద్ధార్థ్ అండ్ తమన్నా. సినిమాలో పాటలు చాలా అంటే చాలా బావుంటాయి. బట్ యాహ్! సో, వాళ్ళు ఆ పాట కంపోజ్ యాక్చువల్లీ 'సాహోకి' ఒరిజినల్ కంపోజర్స్ వాళ్ళే. బట్ వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారు. డ్యూ టు ఆబ్వియస్‌లీ వాళ్ళు వాళ్ళకి సరిగ్గా గౌరవం ఇవ్వలేకపోవడం వలన. సో, యాహ్! అది 'సాహో' గురించి. దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ అప్ మేము 'ప్రభాస్' సినిమాలు స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే 'రాఘవేంద్ర'. ఈ సినిమా యూట్యూబ్‌లో చూసాం 2011లో. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదండి. ఈ సినిమా మొత్తం ప్రభాస్ జస్ట్ కోపం ఉంటూనే ఉంటది. ఎవడో ఒకడిని కొడుతూ ఉంటాడు. అండ్ ఈ సినిమాలో మన 'ఆనంద్ రాజ్' విలన్ అనమాట. అంటే ఈ సినిమాలో నాకేం గుర్తుందంటే 2. ఒకటి రెయిన్ ఫైట్ ఉంటది. రెండోది విలన్ గాళ్ళందరూ లేకపోతే ఒక గ్యాంగు ఏదో ఒక క్యాఫేకెళ్ళి ఒక పే టు యూజ్ ఇంటర్నెట్ అక్కడ షాపులుండేవి గదా! ఒకప్పుడు. ఇప్పుడు గూడా ఉన్నాయనుకో, నిజంగా నాకు తెలీదు. ఒక స్టోర్‌కెళ్ళి వాళ్ళేదో అక్కడ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చూడాల్సిన కంటెంటు దే ఆర్ వాచింగ్ సంథింగ్ దే వరన్ట్ సపోజ్డ్ టు బి అనమాట. సో, అదొచ్చేసరికి ప్రాస్ వస్తాడు, వాళ్ళని కొడతారు. అండ్ దెన్ నిజంగా నాకు సినిమాల్లో ఏం గుర్తులేదు. సినిమాలో నాకు గుర్తుంది ఒకే ఒకటి. బికాజ్ నేను పాండమిక్ టైమ్‌లో మా ప్లే లిస్ట్‌లన్నీ చేసుకునే కొద్దీ ఆహ్, కల 'కలకత్తా పానేసిన చూసినా' అని ఒక పాటుంటది. ఆ పాట వాజ్ ఇదెలా చెప్పాలి? యాహ్! ఆ పాట దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్. ఎవరికైనా తెలీదంటే ఇది 'యూత్' అని ఒక తమిళ్ సినిమా ఉంటది. దాంట్లో మన 'తలపతి విజయ్' గారు ఉంటారు. సో, ఆ సినిమాకొచ్చేసరికి 'అలతొట్ట భూపతి' అని ఒక పాటుంటది. అదే పాట తెలుగులో రీమిక్స్ జేసి 'కలకత్తా పానేసిన' అంటే తమిళ్లో పాడింది శంకర్ మహాదేవన్.
తెలుగొచ్చేసరికి కూడా 'శంకర్ మహాదేవన్'. బట్ తెలుగులోకి, తమిళ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, తమిళ్‌లో అది సోలో సాంగ్. తెలుగొచ్చేసరికి అది డ్యూయట్ పెట్టారు. బికాజ్ 'కేఎస్ చిత్ర' గారు ఫీమేల్ సింగర్ అనమాట. సో, 'సిమ్రాన్‌కి' ఒక ఐటెమ్ సాంగ్ స్పెషల్ అపియరెన్స్ ఉండి, వాళ్ళ సినిమా అట్లా నడిపిస్తూ ఉంటారనమాట. సో, దట్ ఈస్ ఎసెన్షియలీ. సో, యాహ్! బట్ అంటే ఆ పాటకి అందరికి తెలిసే ఉంటది. ఎవరికైనా తెలియకపోతే మరొకసారి చెప్తాను. కలకత్తా పానేసిన చూసినా అని ఒక పాటుంటది. సో, మీ మీరు వినండి. వినడానికి చాలా ఫన్నీగా ఉంటది. బట్ యాహ్! నెక్స్ట్ 'అడవి రాముడు'. ఈ సినిమాలో పాటలు బావుంటాయి. కానీ స్టోరీయే బాలేదు. అండ్ సినిమా చాలా ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తది. 'బి. గోపాల్' అప్పటికే బోలెడన్ని సినిమాలు తీశారు. అంటే ఆ ఇండస్ట్రీ హిట్లు, 'సమరసింహారెడ్డి', నాట్ 'సమరసింహ నాయుడు', 'సమరసింహారెడ్డి', ఆహ్, 'నరసింహ నాయుడు' అండ్ దెన్ 'ఇంద్ర' ఈ 3 సినిమాలు తీసేసరికి ఆయన డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన సినిమాయే 'అడవి రాముడు'. సో, ఈ సినిమాల్లో ఒక 3 పాటలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఒకటి 'జింక వేటికి సింహం లాస్తా', రెండోది 'గోవింద గోవింద' ఇట్స్ సంగ్ బై కార్తీక్ అండ్ శ్రేయ ఘోషల్. మూడోది 'ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద సాంగ్', 'ఆకాశం' ఏదో ఉంటది. బట్ ఆ పాట సంగ్ బై సోను నిగమ్. ఐ థింక్ ఈ అన్ని పాటలు రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే. బట్ ఐ కుడ్ బి రాంగ్. బట్ 'అడవి రాముడు' లిటరల్లీ వచ్చింది పోయింది. అయితే ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్‌లో 'వర్షంకి' ముందు ఆల్మోస్ట్ లైక్ ఫ్లాప్‌లనను గానీ, లైక్ హిట్ అయిన సినిమాలేం లేవు. సో, 'ఈశ్వర్', 'రాఘవేంద్ర', 'చక్రం' అండ్ ఐ థింక్ 'అడవి రాముడు' కుడ్ బి అంటే ఈ సంవత్సరం నాకు గుర్తులేదు. ఆ సినిమా ఎప్పుడొచ్చింది. బట్ యాహ్! అప్పటికే ఏం లేవు. దాని తర్వాత 'వర్షం' వచ్చింది. 'వర్షం' తర్వాత 'ఛత్రపతి'. 'ఛత్రపతి' తర్వాత మళ్ళీ స్ట్రగుల్ అయ్యారాయన. దాని తర్వాత 'డార్లింగ్', 'మిర్చి', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'రెబెల్' ఆ సినిమాలన్నీ వచ్చాయి కదా! సో, యాహ్! అది బేసికల్లీ అదే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 'యోగి'. 'యోగి' 'యోగి'. సో, ఈ సినిమా కన్నడ కన్నడ అప్పట్లో కన్నడ ఇండస్ట్రీ హిట్. ఆ సినిమా పేరు 'జోగి'. ఆ సినిమాలో మన 'శివరాజ్ కుమార్' గారుంటారు. సో, అది తెలుగులో తీసినారనమాట. సో, మన 'వివి వినాయక్' అండ్ దెన్ వి 'వివి వినాయక్', 'ప్రభాస్' అండ్ ఎవ్రీబడీ దే గాట్ టుగెదర్ అండ్ ఈ సినిమా తీశాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరంటే చూద్దాం. ఒక్క నిమిషం. సారీ. నేనిక్కడ రాసుకోలేదు. కానీ నేను మీకు జెప్తా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవడు? ఈ సినిమాకి ప్రొడ్యూసర్ 'పి. రవీంద్రనాథ్ రెడ్డి' ఆన్ ద బ్యానర్ ఆఫ్ నిజంగా నాకు తెలీదు. అంటే నెట్‌లో అదే ఉంది. సో, బట్ అంటే ఆహ్, ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను. 'ఈశ్వరి ఫిల్మ్స్ పీవీటీ ఎల్టీడీ' అసలు ఎవడైనా విన్నాడో లేదో ఎవడికి తెలీదు గానీ, నేనొకటే చెప్తాను. ఒక సినిమా మీరు రీమేక్ చేయాలని అంటే అప్పట్లో నువ్వు ఒక సినిమా రీమేక్ చేయాలంటే, దానికి కొంతో గొప్పో ఒక యూనిక్‌నెస్ ఉండాలి. నాకు తెలిసినంత వరకు వాళ్ళు లైక్ లిటరల్లీ సీన్ టు సీన్ రీమేక్ చేశారు. తేడా అంటే నేను కన్నడ వర్షన్ చూడలేదు. బట్ తెలుగు వచ్చేసరికి వాళ్ళు సరిగ్గా అది ట్రాన్స్‌లేట్ చేయలేకపోయారు ఆన్ స్క్రీన్. అండ్ ఈ సినిమా నాకేం గుర్తుందంటే, ఈ సినిమా నేను చెప్పినా గదా! 2009లో నేను ఆహ్, ఎవరో ఇండియాకెళ్తే నీకేం గావాలంటే లిస్టులు పెట్టుకున్నా. ఒక పెద్ద లిస్ట్ పెట్టుకొని చాంతాడు రాసి నాకు ఈ పలానా సినిమా గావాలంటే బోలెడన్ని వీసీడీలు తీసుకొచ్చి ఆ సినిమా అయన్నీ మా నెత్తికి కొట్టి మేము చూసాం అప్పట్లో ఇంట్లో. సో, చూసే కొద్దీ వన్ ఆఫ్ ద మూవీస్ వాస్ ఆబ్వియస్‌లీ 'యోగి'. సో, సినిమా చూస్తున్నా. ఆడు కత్తి పట్టుకుంటాడు. ఎవడో ఒకడు నరుకుతూ ఉంటాడు. ప్రతి నిమిషాలకి ఎవడో ఒకడు తలకాయలు లేచిపోతాయి. అరే! ఏంరా ఈ సినిమా ఇంత వైలెంట్‌గా ఉంటది. నాకు బాగా గుర్తు 'ఐడల్ బ్రెయిన్‌లో' అప్పుడు వాల్ పేపర్స్ వచ్చేవి కదా! సో, వాల్ పేపర్స్ వచ్చే కొద్దీ నాకు బాగా గుర్తు. ప్రభాస్ ఒక కత్తి పట్టుకొని ఇట్లా బ ఒక పోజ్ ఎడతాడనమాట. ఎనకాల నీకు రౌడీలు కనిపిస్తాయి. ఓకే. ఈ సినిమాలో ఖచ్చితంగా ఫైటింగ్ ఉంది రాబోయే. ఎందుకంటే చిన్నప్పుడు సినిమాలో ఫైటింగ్ ఉందా? లేదా? అదే మాకు ముఖ్యం గదా! సో, ఈ సినిమా చాలా ఫైట్‌లున్నాయి. కానీ మరీ ఇంత వైలెంట్‌గా ఉంటదా అని నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ సినిమా లవ్ ట్రాక్ ఎట్లా ఉంటదంటే, 'నాయనతార' బేసిక్‌లీ ప్రభాసు ఆమె ఒక న్యూస్ పేపర్ చదువుతదనమాట. న్యూస్ పేపర్ చదివి యోగి సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరిని చంపేస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి ప్రభాస్‌కి పడిపోతది. అండ్ దెన్ నాకేం గుర్తుందంటే ఈ సినిమాలో క్లైమాక్స్ అండ్ దెన్ ఆహ్, 3 గుర్తు. ఒకటి ఆహ్, 'బండ్ల గణేష్' క్యామియో ఉంటది. సో, యోగి లైక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ లేకపోతే క్రైమ్ చేసే వాళ్ళందరూ తీసుకొచ్చి ఏదో ఒక బిల్డింగ్‌లో పెడతారు. దాని తర్వాత బండ్ల గణేష్‌ని తీసుకొస్తారు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డిని తీసుకొస్తారు. శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చుంటారు. దాని తర్వాత అడుగుతారు.
మీరేం చేస్తుంటాడు? రియల్ ఎస్టేట్. అందరూ బండ్ల గణేష్ లేచి ఎంతమంది రియల్ ఎస్టేట్ రా! ఒకడేమో హైటెక్ సిటీ అంటాడు. ఒకడేమో మాదాపూర్ అంటాడు. ఇంకోడు కొండాపూర్ అంటాడు. ఇంకోడు బంజారా హిల్స్ అంటాడు. అని ఏదో ఒక డైలాగులు చెప్పి ఆ సీన్ అయితే ఫన్నీగా ఉంటది. నేను ఒకటే చెప్తాను. ఈ సినిమా బేసిక్‌లీ ఇఫ్ ఐ హాడ్ టు డిస్క్రైబ్ ఇట్, యో 'నాయక్' సినిమా ఇస్ లిటరల్లీ 'యోగి'. తేడా ఏంటంటే ఆ సినిమా హిట్ అయింది. 'యోగి' ఆడలేదు. అండ్ దెన్ ఈ సినిమా కథ ఇట్ ఈస్ లిటరల్లీ 'ఛత్రపతి'. ఐ థింక్ 'ఛత్రపతి' తర్వాత లైక్ 'ఛత్రపతి' లైక్ బ్లాక్ బస్టర్. సో 'ఛత్రపతి' వచ్చిన తర్వాత 1 ఆర్ 2 మూవీస్ తర్వాత వచ్చిన సినిమా ఇదే. సో, అదే జనాల మైండ్‌లో గుర్తుంది. అదే కథ ఉంటది. ఒక అమ్మగారు ఆమె కొడుకు కోసం సిటీకొచ్చి వాడి కోసం వెతుకుతూ ఉంటది. లాస్ట్‌లో వాళ్ళు కలుస్తారా? కలవరా? 'ఛత్రపతిలో' డిఫరెన్స్ ఏంటంటే గన్ పట్టుకొని కాల్చి అప్పుడు ఆమెకు తెలిసిపోతది. 'యోగి' సినిమాలో అయితే ఆమె తెలియకుండగా చచ్చిపోతది. ఇంకోటి ఈ సినిమాలో క్లైమాక్స్ ఎంత అతిగుంటదంటే అంత అతిగుంటది. ఆమె ఆమె డెడ్ బాడీ పట్టుకొస్తారు గదా! పట్టుకెళ్ళే కొద్దీ ప్రభాస్ డాన్స్ చేస్తూ ఉంటారు. సో, డాన్స్ చేసే కొద్దీ డాన్స్ చేసే కొద్దీ ఆహ్, తర్వాత ఆయనకి తెలుస్తది. లైక్ బాడీని బర్న్ జేయనీకి తగలబెట్టడానికి వాళ్ళు ఎక్కడో వెళ్తారు. దాని తర్వాత తెలుస్తది. చంద్రమోహన్ గారొచ్చి అసలు ఆమెవరో నీకు తెలుసా? ఆయనేరా మీ అమ్మ అని జెప్పి ఆయన ఏడుస్తూ ఉంటారు. ఇంకోటి సినిమాలో లాజిక్ నా నా నాకర్థం గాదు. అండ్ 'ఛత్రపతిలో' నాకిదే అర్థం గాదు. అంటే లైక్ 'ఛత్రపతి' ఈస్ రియల్లీ గుడ్ ఫిల్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాడంత ఫేమస్ అయితే, వాడంత పెద్ద డాన్ అయితే, ఒక్క ఫోటో కూడా చూడకుండగా అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. మేబీ చిన్నప్పుడు వాళ్ళు విడిపోయారు. సో, పెద్దయ్యాక నిజంగా ఆమెకు తెలీదు గదా! ఓకే. నా కొడుకు యోగి. నా కొడుకు ఎట్లుంటాడో నిజంగా నాకు తెలీదు గదా! మేబీ అదే లాజిక్ వాడుకున్నారు. బట్ వాడంత పెద్ద డాన్ అయితే లైక్ గుర్తుపట్టలేరురా. అంటే ఇన్ని ఫోటోలుంటాయి గదా! న్యూస్ పేపర్‌లో వస్తాయి, టీవీలో వస్తది. యోగి, యోగి, యోగి అటు సిటీ మొత్తం యోగి అని వినిపిస్తూ ఉంటది. అండ్ అసలు ఈ సినిమా సింపుల్‌గా జెప్పాలంటే సినిమాలో పాటలు బావుంటాయి. 'డ్యూ టు రమణ గోగుల' దట్ ఈస్ లైక్ ద హైలైట్. 'ఓరోరి యోగి' ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్. అది చాలా ఫన్నీ పాట. బట్ బేసిక్‌గా నాకు ఐటెమ్ సాంగ్‌లంటే ఇష్టం. అండ్ దెన్ 'డోలు బాజా' వన్ ఆఫ్ ద బెస్ట్ చాలా సూదింగ్ ఉన్న ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్. సో, ఆ పాట కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో, దట్. అండ్ దెన్ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే వేణుమాధవ్ కామెడీ సీన్స్ ఉంటాయి. ఒక సెపరేట్ కామెడీ ట్రాకు. ఫన్నీయెస్ట్ ఏంటంటే ఒకడొస్తాడు. "ఏంట్రా డల్‌గున్నావు? ఎవడో నా గర్ల్ ఫ్రెండ్ కొట్టేసాడన్నావు." "ఎవ్వడ్రా ఆడు?" అని జెప్పి ఎవడో తెలీదన్నా. కానీ వాడు 'విక్రమ్‌లో' అపరిచితుడే. వాడు 'అపరిచితుల్లో' విక్రమ్ అయితే, నేను 'చంద్రముఖిలో' రజనీకాంత్‌రా అని చెప్పి పక్కన ఒక ఆయనుంటారు. "రేయ్! ఇంకెంతసేపురా సినిమాల గురించి మాట్లాడేది? సారీ సార్ ఇది ఇంకొక లాస్టు. ఎక్కడుంటాడురా ఆడు" అని చెప్పి దాని తర్వాత సునీల్ కనిపించేసరికి మంచిగా కళ్ళద్దాలు పెట్టుకొని ఆహ్, జుట్టు మంచిగా దువ్వి ఆహ్, జుట్టు మంచిగా దువ్వి ఏంటిది ఆ ముట్టుకుల ఆహ్, ఏదో జెప్తాడు. దానికి అట్లేవు. ఎక్కడ చూస్తే నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. దాని తర్వాత ఆహ్, "అన్న ఎవరో అన్న బయట మన వాళ్ళెవరో ఎరక్కొడుతున్నారన్న" అని జెప్పి వేణుమా వేణుమాధవ్ ఆహ్, చంద్రముఖి ఇంటరాక్షన్ ఫైట్ సీన్ నుండి అదే బట్టలేసుకొని రజనీకాంత్ లాగా వస్తున్నాడనమాట. బేసిక్‌లీ తలకాయ ఉంటది గదా! అని నీకు సౌండ్ కనిపిస్తది. కొడుతూ ఉంటాడు. ఒకడు కొడితే ఆడు ఒక విండ్‌షీల్డ్ నుండి ఫ్రంట్ విండ్‌షీల్డ్ పగలగొట్టుకుంటూ వాడు బ్యాక్ విండ్‌షీల్డ్ నుండి బయటకొస్తాడు. దాని తర్వాత వాడు మెట్లెక్కుతాడు. రేయ్! నీకేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది కదరా! అని చెప్పి లేదు. అండ్ దాని తర్వాత ఈరోజు డేట్ ఏంటి? మార్చు మార్చి 25 ఫిబ్రవరి జనవరి 10 ఫిబ్రవరి 10 దాకా వాడు లేవడు. దాని తర్వాత సునీల్ వస్తాడు. నీ అబ్బా రేయ్! అని సునీల్ లేస్తాడు. దాని తర్వాత శూలదండనం. మళ్ళీ అదే శూలదండం చేస్తాడు. అండ్ బట్ వేణుమాధవ్ యాస్ యూజువల్ క్యారీస్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ 'వివి వినాయక్' మూవీ. సో, బట్ 'యోగి' అయితే లైక్ జస్ట్ అంటే సినిమాల్లో చాలా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఎగ్జిక్యూషనే బాలేదు. సో, అందుకే నీకు సినిమా రాడ్ అనిపిస్తది. అందుకే నీకు లైక్ సినిమా బాలేదు అని నేనైతే చెప్పుకుంటున్నా. సో, ఐ వుడ్ గో విత్ థట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 'రెబెల్'.
అంటే ఈ సినిమాలో రివ్యూ చేసామనుకో. బట్ మేము 'రాఘవ లారెన్స్' గురించి ఒక పాడ్‌కాస్ట్ చేసాం. నేను, ప్రణవ్ ఇద్దరు కలిసి. బట్ ఇది బేసికల్లీ 'లారెన్స్ పైత్యం ఎట్ పీక్స్.' ఈ సినిమా నేనెక్కడ చూసానంటే నాకు ఐ రిమెంబర్ ఈ రోజు నాకెందుకు ప్రత్యేకంగా గుర్తుందంటే నిజంగా నాకు తెలీదు. నువ్వు నాకు నేనెప్పుడే చెప్తున్నానండి మీకు వినేవాళ్ళకి. మీరు ఏ ఫలానా అతి దరిద్రమైన సినిమా గురించి చెప్పు. నాకు క్రిస్టల్ క్లియర్‌గా గుర్తుపెట్టుకుంటా. ఎందుకో నాకు తెలీదు. డేటు, ఎక్కడ, అండ్ దెన్ ఆ రోజు నేనేం చేస్తున్నాను, అండ్ దెన్ నేనెక్కడ చూసినా అంటే నాకు క్రిస్టల్ క్లియర్ గుర్తుంటది. కానీ ఎవడో ఒకడు నేను ఇంటర్వ్యూకెళ్తే వాట్ ఈస్ మార్కెట్ లైక్ ఫైనాన్షియల్ మార్కెట్సు బాగోకపోతే ఏం ఎఫెక్ట్ ఉంటదంటే నన్నెవడైనా అడిగితే దాని దగ్గర నాకు ఆన్సర్ లేదు. సో, ఇందాకడ చెప్పినట్టు నా బుర్రలో ఈ మట్టే ఉంటది. దాని తప్ప ఇంకేం లేదు. ఓకే. సో, 'రెబెల్' చూసేసరికి ఇట్ వాస్ నాకు ప్రత్యేకంగా గుర్తు ఒక ఫ్రైడే నైట్. చాలా అంటే చాలా చలిగుంటది. ఐ థింక్ బయట ఏదో స్నో ఉండేది. ఫిబ్రవరి నాకు బాగా గుర్తు. సినిమా సెప్టెంబర్ 2012లో వస్తే, అక్టోబర్‌లో వస్తే, ఫిబ్రవరి 2013లో మేబీ 'మిర్చి' టైమో ఆర్ 'మిర్చికి' తర్వాత నేను ఈ సినిమా చూసాను. యూట్యూబ్‌లో 'శ్రీ బాలాజీ వీడియో ఛానెల్‌లో.' సో, సినిమా చూస్తున్నా, చికెన్ వింగ్‌లు తింటున్నా. చూసేసరికి ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో అని నాకు డౌటొచ్చింది. 'ప్రభాస్' వస్తాడు, వాళ్ళెక్కడో బ్యాంకాక్ ఎళ్తాడు. దాని తర్వాత 'హిప్పు అప్పు' కోవేశ్వర్‌ల కామెడీ ఉంటది. అదే నాకు గుర్తు. అండ్ దెన్ బ్రహ్మానందం ఎందుకుంటారో ఈ సినిమాలో ఎవడికి తెలీదు. ఇంకోటి నేనొకటే చెప్తాను. 'కృష్ణంరాజు' గారు ఒక లెజెండరీ యాక్టర్. రెస్ట్ ఇన్ పీస్ టు ద ఒరిజినల్ 'రెబెల్ స్టార్.' కానీ 'ప్రభాస్' విషయంకొచ్చేసరికి ప్రతిసారి హి జస్ట్ హ్యాపెండ్ టు బి బ్యాడ్ లక్. అంటే అన్ని సినిమాలు అంత దరిద్రంగున్నాయి గాబట్టి అంటే 'బిల్లా' అంత వరస్ట్ సినిమా ఏం గాదులే. బట్ 'బిల్లా' అంటే లైక్ అన్ని సినిమాలు ఏం కుదరలేదు. సో, 'బిల్లా', 'రెబెల్' అండ్ దెన్ రీసెంట్‌లీ 'రాధేశ్యామ్' ఏవి కుదరలేదు. అండ్ ఈ సినిమాల్లో స్టోరీలో లైక్ స్టోరీ లేదు, కామెడీ లేదు, అసలు ఎంటర్‌టైన్‌మెంటే లేదు. ఈ సినిమాలో వైలెన్స్ తప్ప ఏమీ లేదు. ఓన్లీ బ్యాడ్ రైటింగ్ అండ్ 4 సీన్స్. ప్యూర్ లారెన్స్ పైత్యం. ఈ సినిమాలో ఇంటర్వల్ సీన్ అయితే నేనెప్పుడో చెప్తున్నా. మీరు మీమ్ పేజెస్ జూసారంటే, మీరు లైక్ ఫోటోలు జూసారంటే ప్లీజ్ మీరు మానేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు మోస్ట్ అండర్ రేటెడ్ ఇంటర్వల్ సీన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వల్ సీన్స్, అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. ఆ ఇంటర్వల్ సీన్‌లో లిటరల్లీ ఏమీ జరగదురా. 'ప్రభాస్' ఒక సిగరెట్ ఎలిగించుకుంటూ నడుస్తూనే ఉంటాడు. ఎనకాల వాడికేదో రౌడీలుంటారు. దాంట్లో మన 'సుప్రీతే' మెయిను. 'సుప్రీతే' జనాల్ని కొడుతూ ఉంటే ఈడు సైలెంట్‌గా స్లో మోషన్‌గా ఎప్పుడు సిగరెట్ పొగ తీర్చుకుంటూ నడుచుకుంటూ ఎళ్లి బేసిక్‌గా ఒక కుర్చీలో కూర్చుంటాడు. ఇది ఇంటర్వల్ అనమాట. అండ్ ఇదంతా ఎక్కడ జరుగుతదో తెలుసా? రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఎయిర్‌పోర్ట్ సెట్ ఉంటది. అది ఆర్‌జీవి సారీ నాట్ ఆర్‌జీవి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని ఒక సెట్ ఉంటదక్కడ. వాళ్ళది అక్కడే తీశారు. వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి నడి రోడ్‌లో వాడు కుర్చీ ఎక్కి ఇది ఇంటర్వల్ అనమాట. ఏం జరుగుతుందో సినిమాలో చూసేసరికి మళ్ళీ అదే భాష టెంప్లెట్. ఒక ఊరుంటది. కృష్ణరాజు గారికి ఒక వైట్ సూట్ ఉంటది. అది సినిమా మొత్తం నువ్వు పేరింటున్నావు. 'స్టీఫెన్ రాబర్ట్' ఎవడు? నాకు తెలిసినంత వరకు లాస్ట్‌కొచ్చేసరికి 'స్టీఫెన్ రాబర్ట్‌కి' అస్సలు తెలీదు ఆడెవడో. ఓకే. అండ్ దెన్ ఈ సినిమాలో సినిమాలో సింబలిజం గురించి చెప్పాలంటే సినిమాలో సింబలిజం గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్తా. ఆయన నాన్న చనిపోయిన షూటు. సో, వాళ్ళందరూ పెళ్లి మండపం దగ్గర కృష్ణరాజుని లేపేస్తారు గదా! అదే సూటేసుకొని విలన్ని చంపడానికి విలన్ ఇంట్లో దిగొచ్చి వైటు సూటు, బూటు, అంటే వైట్ సూటు, బూటేసుకొని నేను నీకు ఇటువంటి ఫైట్ సీన్ నేనెప్పుడు చూడలేదు. నేను నీకు 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నా. నువ్వు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టాలంటే నన్ను కొట్టు. నువ్వు ఎన్ని దెబ్బలిచ్చావో అదే నేను నీకు తిరిగిస్తానని వాడికొక కండిషన్ పెట్టి, అరే! ఇదేం బంపర్ ఆఫర్ రా అనుకుంటే అది జూసి ఆడు పిచ్చగొట్టుడు కొడతాడు. రక్తం వస్తుంటది. మూతి ఇట్లా సొట్టగెళ్తది. సొల్లొస్తది. కార్చుకుంటూ దాని తర్వాత రక్తం ఉంటది. అండ్ దెన్ ఈ సినిమాల్లో వరస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో తమన్నా గారు హీరోయిన్.
ఎంత ఓవర్ యాక్షన్ చేశా అంటే అంత ఓవర్ యాక్షన్. అండ్ దెన్ ప్రీ క్లైమాక్స్ సాంగ్ ఇప్పటివరకు నేను మర్చిపోలేను. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మొన్న రాఘవ లారెన్సే రే 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 లలా రే 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 అని ఒక పాటొస్తది కదా! ప్రీ క్లైమాక్స్ ముందు. ఏం సినిమారా బాబు నేననుకున్నా. అండ్ దెన్ 'కేక' సాంగ్‌లో పార్ట్ లైక్ షూజే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. లైక్ లిటరల్లీ సీజీఐతో సహా షూజే. ప్రభాస్ ఏదో విచిత్రమైన లైక్ స్కేట్ బోర్డింగ్ షూస్, బాస్కెట్‌బాల్ షూస్ ఏమేమో నాకేమో అర్థమై సావలేదు కానీ, ఆ షూజే డాన్స్ చేస్తూ ఉంటాయి. ఏం జరుగుతుందిరా సినిమాల్లో అని నేననుకున్నా. కానీ 'రెబెల్' అంటే ఈ సినిమా చూసినప్పుడు నాకొకటే ఈ సినిమాలో ఒకే ఒక్కడు ఎవరైనా సరిగ్గా పనిచేశాడంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. సినిమాకి ఆయన చాలా కష్టపడ్డారు. అండ్ ఆయన పెంచే బాడీ స్పెసిఫిక్‌గా యాక్షన్ సీక్వెన్సెస్‌లో హి వాస్ సూపర్. బట్ సినిమా అయితే సినిమాల్లో అదే ఇంకోటి మన 'దీక్ష సేత్' ఉంటది గదా! నేనొక అనాథని. ప్రతిసారి వచ్చినప్పుడు నేనొక అనాథని. సినిమా మొత్తం అదే డైలాగ్ చెప్తది. అరే! ఆఖరికి చచ్చిపోయినప్పుడు గూడా నేనొక అనాథని అని చెప్తూ ఉంటది. ఓహ్! ఉంటది. అండ్ దెన్ ఇంకేమైనా ఉంటదా ఫన్ యాహ్! బేసిక్ 'కృష్ణంరాజు' డెత్ సీన్‌లో ఇప్పుడు 'షో డోంట్ టెల్' ఉంటదండి. 'షో డోంట్ టెల్' కాకుండా 'షో డోంట్ టెల్‌లో' లిటరల్లీ అదే. నువ్వు చూపించు మనకి చెప్పకు. కానీ మనకి లిటరల్లీ చెప్తారు. సుప్రీత్ వస్తాడు, ప్రభాస్ ఉంటాడు. దాని తర్వాత లేవండయ్యా! లేవండి. లేవండి. లేవండయ్యా! 100 సార్లు చెప్తాడు. దాని తర్వాత ప్రభాస్ వంక చూసి చూడు రిషి చంపేసాడని చెప్పి. అరే! ఆడు కళ్ళు దొబ్బినాయి. ఆడు కళ్ళు ఉన్నాయి కదరా! చెప్పాల్సిన ఏం అవసరం లేదని చెప్పి, అరే! చెప్పాల్సిన అవసరం ఏముంది? దాంతో ప్రభాస్ చూసి వా అని ఆయన, ఆయన బాధపడతాడు. అంటే రియాక్షన్ ఇవ్వాలి కదా! దాని తర్వాత అక్కడ ప్రదీప్ రావత్ ఉంటాడు. ప్రభాస్ ఒక గొడ్డలు పట్టుకొని ఒక్కటిసారి కాదు 2 సార్లు 5, 6 సార్లు ఆడిని నరికి పోగులు పెడతారనమాట. అమ్మా! ఏమన్నా సినిమా 'రెబెల్'. ఈ సినిమా బేసికల్లీ ఒక గాయం. గాయం. ఫాన్స్ ఒక్కడికే గాదు ఆడియన్స్‌కి గూడా. ఒక మర్చిపోలేని ఒక గాయం. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ 'రెబెల్'. నెక్స్ట్ గ్రేటెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ 'సాహో'. ఈ సినిమా గురించి నేను ఒకటే చెప్తా. మనం ఇప్పుడు 'బాహుబలి' ఇవన్నీ చెప్పుకోవాలి గదా! 'బాహుబలి' తర్వాత ద మూవీ విత్ ద బిగ్గెస్ట్ హైప్ ఆర్ఆర్ఆర్‌కి ముందు వాస్ ఈజిలీ 'సాహో'. బికాజ్ నాకు బాగా గుర్తు 'బాహుబలి 2' టీజర్‌కి 'బాహుబలి 1' ప్రింట్‌లకి సినిమా ముందు వాళ్ళు 'సాహో' టీజర్ అటాచ్ చేశారు. అంటే 'సాహో' కాన్సెప్ట్ టీజర్ అటాచ్ చేశారు. అక్కడ ఏం జరుగుతదంటే నీకు ఒక గ్లాస్ వెలుగుతది. లేదు గ్లాస్ పగులుతది. ఆ గ్లాస్ నుండి ఒక హైవే కనిపిస్తది. చాలా అంటే చాలా హైవే. దాని ఎనకాల ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ కనిపిస్తది. దాని తర్వాత ప్రభాస్ ఒక వేర్ హౌస్‌లో కనిపిస్తాడు. ఆహ్, చూసావా? ఆహ్, చూసావా? మన వాడిని ఎంత కొట్టాడు. వాడు మొహం నుండి రక్తం వస్తది సార్. అది వాడి రక్తం కాదు. మనవాడి రక్తం అని జెప్పి ప్రభాస్ కనిపిస్తాడు. ఒక సింపుల్ స్మైల్ ఇచ్చి ఇట్స్ షో టైమ్ అని జెప్పి, అప్పుడు మన గ్రేటెస్ట్ విజువలైజ్ సీన్ అన్నమాట. దుబాయ్‌లో సారీ. వాజీ సిటీలో నీకు పైనుండి ఎవడో జెట్ ప్యాక్ ఏసుకొని కిందకొస్తాడు. దాని తర్వాత కనిపిస్తది కమింగ్ సూన్ అని జెప్పి. 'బాహుబలి 2' విపరీతంగా హిట్ అయ్యి 'ప్రభాస్' పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. సో, ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ మూవీ వాస్ 'సాహో'. దాని తర్వాత వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా వాళ్ళు ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ చేశారంటే 2018లో వస్తుందని చెప్పారు. ఓకే. మేము నమ్మం. 2019లో వస్తుందని చెప్పారు. ఓహ్! మేము నమ్మం. చివరికొచ్చేసరికి ఏదో జులైలో రావాల్సిన సినిమా లేదు దెన్ దే సెడ్ ఇండిపెండెన్స్ డే 2019 ఓకే. మేము నమ్మం. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పోస్ట్‌పోన్ చేశా. అరే! ఇంకెన్ని సార్లు పోస్ట్‌పోన్ చేస్తార్రా? మాకు ఓపిక ఇంకా లేదు. సినిమా రిలీజ్ చేయరా భయ్ అని చెప్పి ఫైనల్‌గా ఆగస్ట్ 30, 2019 సినిమా విడుదలైంది. టీజర్ చూస్తే నాకు మెంటల్ దొబ్బింది. ట్రైలర్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్స్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా.
అది జూసి నేను మెంటలోనైపోయి వస్తున్నాము, కొడుతున్నాము అని జెప్పి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ గాడు ప్రీమియర్ షోకి పోయినాడు. ఆడెళ్తే నేను ఎదురు జూస్తున్నా. అంటే టాక్ జూస్ అంటే మన లైవ్ అప్‌డేట్స్ ఉంటాయి గదా! ప్రతి ఫ్రైడే ప్రతి సినిమాకి అయ్యే ఫాలో జేస్తున్నా. సో, ఆడు 3 గంటలకెళ్తే ప్రీమియర్ షోకి 6:30 లేకపోతే 7 గంటలకి అంటే ఈవినింగు నాకు మెసేజ్ పెట్టాడు. కుదిరితే టికెట్లు రీఫండ్ జెయి. కుదిరితే టికెట్లు రీఫండ్ జెయి. అంటే మరీ అంత రాడ్‌గుందా అని జెప్పి, యాహ్! మరీ అంత రాడ్‌గుందని జెప్పాడు. దెన్ ఐ వాస్ లైక్ అరే! లైక్ నిజమారా? లైక్ అంత వరస్ట్‌గుందా అంటే, యాహ్! నేను ఎంజాయ్ జేసేది ఆఖరికి జస్ట్ 15 నిమిషాలు. మిగతాదైతే వరస్ట్ రాడ్ దింపాడు. చల్లే ఈడేదో అట్లా జెప్తాడని జెప్పి నేను నేను అది నమ్మాను. నెక్స్ట్ డే లేస్తే టాక్ జూస్తే సినిమా రాడ్ అని జెప్పారు. నేనైతే నమ్మలేకపోతా. రేయ్ ఏం జరిగిందిరా? ఏం జరుగుతుందిరా? అని జెప్పి బేసిక్‌లీ నువ్వు అంత పెద్ద సినిమా లైక్ అంత హైప్ అయిన ఒక సినిమా నువ్వేం ఎక్స్‌పెక్ట్ జేస్తావు? లేదురా 'సుజీత్' తీసుకుంటాడు. ఇంకోటి నేను ఇదే జెప్తా. నాకు 'ప్రభాస్‌తో' అంటే ఇదే ప్రాబ్లమ్. సరైన డైరెక్టర్స్‌తో ఆయన పని చేయట్లేదు. సరైన డైరెక్టర్స్‌తో ఆయన లైక్ ఆయన స్టార్డమ్‌ని హి ఈస్ రూయినింగ్ హిస్ స్టార్డమ్ నాకైతే. ఎందుకంటే నేను సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు ప్రతి సినిమా రాజమౌళి గారు చేయలేరండి. ఓకే. రాజమౌళి గారు బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా ఫర్ రీజన్. ఓకే. రాజమౌళి ప్రతిసారి అది చేయలేరు. కానీ 'సాహో' అండ్ 'రాధేశ్యామ్' లాంటి సినిమా చూసిన తర్వాత రాజమౌళి విలువ అందరికి తెలుస్తది. బట్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక 'సుజీత్' తీసుకుందాం. ఈ సినిమాకి డైరెక్టర్ గాబట్టి. అసలు 'సుజీత్‌కి' దీని తర్వాత ఇంకో ఛాన్స్ ఎట్లా వచ్చిందనేది నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ' తీస్తున్నాడు గదా! 'సుజీత్' ఒక ఆ సినిమా బడ్జెట్ ఏందో నాకు తెలీదు గానీ 'రన్ రాజా రన్' ఒక ఫన్ క్రైమ్ థ్రిల్లర్ ఆ సినిమా. కానీ 'శర్వానంద్' ఈస్ నాట్ 'ప్రభాస్.' నో డిస్‌రెస్పెక్ట్ టు 'శర్వానంద్' గారు. బట్ 'శర్వానంద్' గారు ఈస్ నాట్ 'ప్రభాస్.' అంటే 'ప్రభాస్' గారు ఉన్నంత రేంజ్ స్టార్ 'శర్వానంద్' గారు. నువ్వు సూపర్ స్టార్ వచ్చేసరికి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. బాధ్యతలు పెరిగిపోతాయి. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక చిన్న డైరెక్టర్ ఒక పెద్ద సినిమా తీసేసరికి వాళ్ళకి విపరీతంగా వాళ్ళకొక ప్యాడింగ్ గావాలి. వాళ్ళకొక సపోర్ట్ గావాలి. ఈ సినిమాకి నిర్మాత ఐ హేట్ దెమ్ 'యువి క్రియేషన్స్.' నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి స్క్రిప్ట్ లేదు. ఏం లేదు. పాడు లేదు. ఇంకోటి లైక్ అసలు ఈ సినిమా కథా సంగతానికొస్తే లే అంటే దానికి ముందు జెప్తా. మంచి ప్యాడింగ్ ఉండాలి. మంచి సపోర్ట్ ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. సిని ఇంటర్వ్యూలు దాంట్లో ఇంటర్వ్యూలకి ముందు ప్రభాస్ ఏం చెప్పాడంటే 'సుజీత్ ఈస్ రియల్లీ గుడ్ విత్ స్క్రీన్ ప్లే.' తీరా చూస్తే అరే! స్క్రిప్ట్ ఏడుందిరా సినిమాలో? స్క్రిప్ట్ ఏడుంది? ఆడు ఏందేందో జెప్తాడు. ఈడేందేందో తీస్తాడు. సినిమాలో ఏమేమో జరుగుతుంది. సో, సినిమా రాడుగొచ్చేసరికి ఐయామ్ లైక్ ఓకే. మేము టికెట్లు మా అన్నయ్యతో సినిమా చూద్దాం అనుకున్నాం ఆ రోజు. టికెట్లు రీఫండ్ జేసి మేము ఆఖరికి ఐమాక్స్‌కి బోయినాం తెలుగులో న్యూయార్క్ సిటీలో. టికెట్లు రీఫండ్ జేసి మేము ఇంకేదో సినిమాకి బోయినాం. 'పీనట్ బటర్ ఫాల్కన్' దాంట్లో 'షైయా లబెఫ్', 'డేకోడా జాన్సన్' అండ్ ఒక డౌన్ సిండ్రోమ్ ఉన్న ఒక మ్యాను ఏదో వెస్ట్‌లో ఇది మొత్తం లైక్ అమెరికన్ లైక్ వె సౌత్‌లో జరుగుతది సినిమా. సినిమా అయితే బావుండేది. ఎవరైనా చూడకపోతే చూడండి. మంచి ఒక అండర్ రేటెడ్ ఫిల్మ్. సో, ఆ సినిమాకి పోయినాం ఇన్‌స్టెడ్. టికెట్లు రీఫండ్ చేసుకొని. దాని తర్వాత లైక్ ఓకే. ఇంకేం లేదు గదా! సో, సినిమా కోసం నేను ఆగాను. సినిమా జూశాను. నాకు పిచ్చి లేసింది. అరే! ఏం సినిమారా ఇది? ఏం జరుగుతుంది? మీకు గుర్తుంటే సినిమా స్టార్ట్ అవుతది. ఐ థింక్ మన 'శుభలేఖ సుధాకర్' గారు వాయిస్ ఓవర్ నరేషన్ ఇస్తారు. ఆయన నరేషన్ ఇస్తుంటే నాకు ఫస్ట్ 5 నిమిషాల్లోనే నాకేం అర్థం కాలేదు. ఐయామ్ లైక్ ఓకే. వీడేదో 'రాయ్ గ్రూప్' గురించి చెప్తున్నాడు. 'రాయ్ గ్రూప్' వచ్చిన తర్వాత ఇప్పుడేం జరుగుతుంది? అండ్ దెన్ ఏం జరుగుతుందంటే నిజంగా నాకు తెలీదు. ఈ సినిమా దాని తర్వాత వాడు బ్లాక్ బాక్స్ అంటాడు. వాడు వాజసిటీ అంటాడు. అండ్ మేము జనాలు ఎంత హౌలగాలం అనుకుంటున్నారంటే, ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. సముద్రం పక్కన ఎడారి. లేదు సముద్రం పక్కన ఒక సిటీ. సిటీ పక్కన ఒక ఎడారి. అది ఏ సిటీ అవుతది? ఆఫ్‌కోర్స్ దుబాయ్ అవుతది గదా! లేకపోతే యూఏఈ అవుతది. ఓకే. మిడిల్ ఈస్ట్‌లో ఏదో ఒక సిటీ. యూఏఈ
దుబాయ్ అంటే యూఏఈ అయితే సారీ ఐ థింక్ ఒక కంట్రీ బట్ లైక్ ఓకే షార్జా, దుబాయ్ ఈ ఏటో బట్ క్లియర్‌లీ దుబాయ్. వాజీ సిటీ అని పెద్ద పేరు పెట్టి, గ్రాఫిక్స్ ఏసి, సెట్ ఏసి, ఇది జేసి, అది జేసి మన హౌలగాల్ లెక్కలం జేసి అది పెట్టారు. సో, వాడేదో బ్లాక్ బాక్స్ అంటున్నాడు. ఈడేమో పోలీసోడు అంటున్నాడు. వాళ్ళేమో రాయ్ ఫ్యామిలీ అంటున్నారు. ఇంకోటి తీరా చూస్తే లాస్ట్‌కొచ్చేసరికి 'అజ్ఞాతవాసి' సినిమా వాళ్ళు మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీమేక్ జేశారు. 'లార్గో వించ్' సినిమా ఉంటది గదా! మన తెలుగోళ్ళకి ఆ సినిమా చాలా అంటే చాలా ఇష్టం. రీమేక్ జేస్తూనే ఉంటారు. ఎవడికి ఎందుకు జేసినా అంటే ఎవడికి అర్థమై సావదు. సో, 'సాహో'కొచ్చేసరికి నేను సింపుల్‌గా చెప్తా. ఈ సినిమాలో ఎంత ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయంటే, సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంటాయి. ఓకే. సినిమాల్లో సో, 'టనికెళ్ళ భరణి' గారొస్తారు. 'టనికెళ్ళ భరణి' గారు ఈయనెవరో ఎవడికి తెలీదు. సింపుల్‌గా ఒక సంతకం మీద ఒక పేపర్ మీద సంతకం పెట్టాలంటే పెట్టకపోతే మేమేం జేస్తాం పెట్టకపోతే ఏం చేస్తామో నీకు తెలుసు కదా! అని జెప్పి వాడి చెయ్యికి లైటర్ బెట్టి వాడి చెయ్యి లైట్ జేసాడనమాట. దే లైట్ హిస్ హ్యాండ్ ఆన్ ఫైర్. అరె! ఏం జరుగుతుందిరా? ఎందుకు జరుగుతది? దాని తర్వాత పక్కనే ఒక ఐస్ గ్లాస్ ఉంటది. దాంట్లో ఆయన చెయ్యి పెడతారు. అసల కాగితం ఏంటి? వాడెందుకు సంతకం పెడుతున్నాడు? మాకేం అర్థమై సావట్లేదు. ఇప్పుడు అంటే ఫస్ట్ 5 నిమిషాల్లోనే నీకు డిస్కనెక్ట్ మొత్తం పోయింది. దాని తర్వాత 'ప్రభాస్' ఇంట్రడక్షన్ వస్తది. ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత ఒక ముంబై స్లమ్‌లో ఉంటాడు. అక్కడ వాళ్ళు ఆల్మండ్ ట్రేడింగ్ చేస్తున్నారు. నీకు గుర్తుంటే 'ప్రభాస్' గొడుగు పట్టుకొని వాన్‌లో వస్తాడు. ఆ వాన్‌లో నుండి నడుచుకుంటూ వస్తే ఇద్దరు ఇద్దరు 2 ఆస్ట్రిచెస్ ఉంటాయి. రేయ్! ఆస్ట్రిచెస్ ఎందుకున్నాయిరా? ఎవడి కోసం వచ్చారు? అక్కడ వాళ్ళేదో యానిమల్ ట్రేడింగ్ అందుకే నీకు పాముగా చూపిస్తది. దెన్ నీకు ఆహ్, ఆహ్, బ్లాక్ జాగ్వార్ కనిపిస్తది. ఓకే. బట్ వాడొస్తాడు. అండ్ దెన్ మన 'సుప్రీత్' గారు ఇన్ ద మోస్ట్ వెరైటీ విచిత్రమైన ఒక మేకప్‌లో ఆయన హ్యాంగ్ మ్యాన్ ఆడుతూ ఉంటారనమాట. హ్యాంగ్ మ్యాన్ అంటే అదొక గేమ్ అనమాట. సింపుల్‌గా ఒక ఒక ఏంటిది మెడకి అదే వాళ్ళు కడతారు గదా! సో, హ్యాంగ్ మ్యాన్ అనే గేమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఫస్ట్ వాళ్ళు తలకాయ గీస్తారు. తలకాయ గీసిన తర్వాత కాళ్ళు గీస్తారు. దాని తర్వాత చేతులు గీస్తారు. ఫైనల్‌గా ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఒక వర్డ్ గెస్ చేయాలి. కానీ నువ్వు గెస్ చేయకపోతే ఒక మొత్తం బాడీ డ్రా చేసిన తర్వాత ఇంక అంతే. ఆడు చచ్చిపోయినట్టే. అంటే వాడిని ఉరదీసినట్టే. అది గేమ్ కాన్సెప్ట్ బేసిక్‌లీ. సో 'సాహో' సినిమా 'సాహో' సినిమాలో అదే చేస్తుండు 'సుప్రీత్.' ఆయనెక్కడో పైనుంటారు. ఆయన కాపాడడానికి 'ప్రభాస్' వస్తాడు. మధ్యలో పైథాన్ వస్తది, పాంథర్ వస్తది. అండ్ దెన్ పాంథర్ సీన్ అయితే దానికొక సంఖ్యలుంటది. ఒక హెవీలీ బార్డ్ ఉన్న ఒక విండోతో అది సింపుల్‌గా అది బెండ్ చేసి ఆ రూమ్ నుండి ఆడు బయటికెళ్తారు. అరేయ్! ఏం జరుగుతుందిరా నేను అనుకునేసరికి. ద అండ్ దెన్ నెక్స్ట్ సీన్‌కొచ్చేసరికి 'శ్రద్ధ కపూర్‌తో' ఒక కేస్ హ్యాండిల్ చేయాలి. ఒక పోలీస్ ఆఫీసర్‌తో లేకపోతే నీ కోవర్కర్‌తో అంటే వర్క్ ప్లేస్‌లో నువ్వు సె సె సెక్షువల్ హరాస్మెంట్‌నో లేకపోతే ఫ్లర్టేషనో, హరాస్మెంటో ఏదో ఒకటి ఉంటది కదా! చిన్న చూపు చూపియడం. వాట్ యూ షుడంట్ ఒక వర్క్ ప్లేస్‌లో నువ్వు ఏం చేయకూడదనేది ఈ సినిమాలో వాళ్ళు చెప్తారు రొమాంటిక్ ట్రాక్ ద్వారా. అసలు ఆ ఫ్లర్టింగ్ ఏందో, ఇన్వెస్టిగేషన్ ఏందో, మొత్తం టైమ్ వేస్టు. అండ్ దెన్ ఇంటర్వల్లే సినిమాకి బెస్ట్. కానీ పోస్ట్ ఇంటర్వల్ ఒక ఫన్నీ పోస్ట్ ఇంటర్వల్ సినిమాలో బెస్ట్ సీన్ ఉంటది. ఆహ్, వాళ్ళు 'ప్రభాస్' గురించి అడుగుతుంటారు. దాని తర్వాత ఇప్పుడు వాడు ఎక్కడుంటాడంటే 'మురళీ శర్మ', 'ప్రభాస్' అండ్ దెన్ ఒక ఆహ్, చుట్టూ మంది తెల్లమ్మాయిలుంటారు. ఏం సంబంధం లేకుండగా ఆ చొక్కా ఇప్పుకొని కొండ నుండి దూకుతాడు. ఒక బ్యాగ్‌ని పట్టుకోవడానికి. ఓకే. అసలు ఆ వ్యాలీలో ఏముందో ఎవడికి తెలీదు. ఈడు కిందకెళ్తున్నాడు. ఆఖరికి దాన్ని పట్టుకొని వాడు చొక్కా లేకుండగా దాని తర్వాత సీజీఐ యాబ్స్ పెట్టి ప్రభాస్‌కి పారాష్యూట్ కొనుక్కొని వాడు బీచ్ మీద ల్యాండ్ చేస్తాడు. బీచ్ మీద ల్యాండ్ చేసిన తర్వాత అప్పుడు 'బ్యాడ్ బాయ్' పాటొస్తాయి. రే ఏం జరుగుతుందో ఇంకోటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక బ్రేక్ తీసుకొని నైట్ క్లబ్‌కెళ్తారు. నైట్ క్లబ్‌కెళ్ళిన తర్వాత 'ఆగడిక సైకో సయ్య' అనే అనే ఒక పాటొస్తది. ఆ పాట చూస్తే మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలీదు గానీ, ఆమైతే 'బెటర్ మ్యాన్' అని చెప్తుంది. ఎనకాల కోరస్ వస్తది కదా! సినిమాలో అంటే ఆ పాటలో. నాకు వాళ్ళు అయితే 'బెటర్ మ్యాన్' అని వాళ్ళందరూ చెప్తారు.
లైక్ ఐ హర్డ్ ఇట్ ఈస్ బెటర్ మ్యాన్. ఆబ్వియస్లీ నాకు చెవిటుంది. అది అది వేరే విషయం. బట్ ఇగ అది లైక్ అరే! ఎవడైనా ఇన్వెస్టిగేషన్ ఆపి ఇప్పుడు మనం డాన్స్‌లో జిగిడి పాప, జింపాప అని చెప్పుకోవడానికి ఎవడైనా ప్రయత్నం చేసాడురా? ఆడు చేయడు కదా! ఈ సినిమాల్లో అండ్ దెన్ ఈ సినిమాలో మోస్ట్ హైప్ సీన్ వస్తది. మొత్తం దుబాయ్ సీను, దుబాయ్ సీన్ మేము 75 రోజులు అక్కడ షూటింగ్ చేసాం. సూపరు. నిక్ పౌలు, ఆ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఇది చేసాం, అది చేసాం. ఆఖరికి ఒక వీడియో రిలీజ్ చేశారు. చాలా హైప్ అయింది. ఆ సీక్వెన్స్‌లో ఒక 1000 బుల్లెట్లు ఫైర్ చేసుంటారు. ఒక్క బుల్లెట్ కూడా ప్రభాస్‌కి తగలదు. ఒక్కడు గూడా. దాని తర్వాత వాడేదో ఒక బిల్డింగ్‌లో ఉంటాడు. జెట్ ప్యాక్ ఏసుకుంటాడు. ఫుల్ హైప్ అనుకున్నాం సినిమా చూసే కొద్దీ. అండ్ దెన్ 'శ్రద్ధ కపూర్' గాల్లో అంటే ఆకాశంలో ఒక హెలికాప్టర్‌లో ఉంటది. హెలికాప్టర్ నుండి కింద పడిపోతది. ఆ జెట్ ప్యాకు ఆపేయడం అంటే ఆ జెట్ ప్యాక్ పనిచేయడం ఆపేస్తది. సో, ఇప్పుడు ప్రభాస్ ఏం చేయాలంటే మన 'పఠాన్' సినిమా లాగా దీపిక ఆహ్, దీపిక కత్త కింద పడిపోతది కదా! సో, ఇప్పుడు ఆమెను కాపాడాలంటే ఓన్లీ 'షారుఖ్ ఖాను' ఆయన ప్రాణాలు రిస్క్ జేసి ఆమె మీద ఆయన పడాలన్నమాట. ఇదే జరుగుతది. జెట్ ప్యాక్ వదిలేసుకుంటాడు. 'శ్రద్ధ కపూర్‌ని' పట్టుకుంటారు. వాళ్ళెక్కడో గాల్లో ఉంటాడు. నెక్స్ట్ జూస్తే కింద నీళ్లుంటది సముద్రం. అరే! నువ్వు ఇంత పెద్ద నువ్వు లైక్ లిటరల్లీ ఆకాశంలో ఉన్నావు. స్కై స్క్రేపర్స్ దగ్గరున్నావు. కింద సడెన్‌గా మ్యాజికల్‌గా అది అదెట్లుంటది? ఇంకోటి ఈ సినిమాలో రాబరీ సీన్ ఉంటది గదా! ఒక సేఫ్ ఉంటది. అది పై అది టాప్ ఫ్లోర్‌లో ఉంటే, కింద నుండి పైనకి పగలగొట్టుకుంటూ లాస్ట్ ఫ్లోర్‌కొస్తది. దాన్ని ట్రక్‌లో పెడతాడు. ఆ ట్రక్ ఎళ్తూ ఉంటుంటే దాన్ని దొంగతనం చేయనికి ప్రవాసు బయలుదేరుతాడనమాట. రేయ్! ఏం జరుగుతుందిరా సినిమాలో అని నేననుకున్నా. ఎంత కన్వీనియంట్‌గా జరుగుతుంది. దాని తర్వాత 'చంకీ పాండే' మాట్లాడుతుంటే ఔట్ ఆఫ్ నోవేర్ 'కర్ణ విలేజ్' గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. అరే! దీనికి, దానికి సంబంధం ఏంట్రా? అండ్ దెన్ ఆ సీన్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ హి ఈస్ అబౌట్ టు వాడు గాంజా కొట్టడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే గాంజా కొట్టి వాళ్ళు గాంజా గాంజా కొట్టి వాళ్ళు ఈ 'కర్ణ విలేజ్' మాట్లాడుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా మాట్లాడుకుంటున్నారా? అండ్ దెన్ ఇంకో 2 సీన్‌లుంటాయి. ఒకటి ఒక ఫైట్ సీన్ ఉంటది. ఓకే. 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' నుండి ఇన్‌స్పైర్ అవుతది. వాళ్ళైతే ఒక ఇంట్లో ఉంటారు. 'ప్రభాస్ అండ్ శ్రద్ధ కపూర్' ఈ సినిమాలో ఆ సీన్‌లో ప్రభాస్ హెయిర్ స్టైలింగ్, యాక్టింగ్ అండ్ జస్ట్ ఓవరాల్ లైక్ ఫిట్‌నెస్ వరస్ట్ అంటే వరస్టు. అంటే ఇప్పటికే నీకు తెలిసిపోతది. లైక్ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది ఆయనకి. అంటే ఈ పలానా సినిమాకి. అండ్ దెన్ వైలెన్ మెలోడీస్ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. అండ్ దెన్ ఇంకోటి ప్రతి రౌడీ వస్తారు. వాళ్ళందరికీ సూట్ బూట్ యేసుకున్నారు. దాని అర్థం ఎందుకు? ఎంత ఔట్ ఆఫ్ ప్లేస్‌గా, ఎంత రిడిక్యులస్‌గా ఉంటదంటే అంత ఉంటది. అండ్ దెన్ నెక్స్ట్ సీన్‌లో ప్రభాసు వాళ్ళ దగ్గరికే వచ్చి, వాళ్ళని చంపిన వాళ్ళతో డీల్ కలపడానికొస్తాడు. మరి వాడిని చంపడానికి ఎందుకు ప్రయత్నించార్రా? ఏమవసరం ఉంది మీకు? అదే నాకు అర్థం కాలే. ఇంకోటి 'బేబీ డోంట్ టెల్ మీ' పాటకు ముందు అండర్ కవర్ ఎళ్తది. 'శ్రద్ధ కపూర్' ఆస్ట్రియాకి. ప్రభాస్‌తో నేను నీతో పని చేయాలని పోలీసోళ్ళకి నేను నిజాయితీగా పనిచేసాను. వాళ్ళ లాయల్టీగా నేనుంటానని ఆమె చెప్తది. దెన్ 'బేబీ వాంట్ టు టెల్ మీ' పాట వస్తది. అండ్ దెన్ మళ్ళీ లాయల్టీ స్విచ్ అవుతది. మన 'దీపిక పడుకోన్‌లాగా' 'పఠాన్' సినిమాలో. అండ్ దెన్ యాక్చువల్లీ ఈసారి ప్రభాస్‌తో ప్రేమలో పడతది. అండ్ దెన్ ఎక్కడో అంటే 'ఐరన్ మ్యాన్' సినిమాలో టోనీ స్టార్‌కి 'మాలిబు బీచ్ హౌస్' ఉంటది గదా! అంటే సముద్రం పక్కన ఆయన ఇంటి ఉంటది గదా! 'ఐరన్ మ్యాన్ 3' సినిమాలో అది మొత్తం కూల్చేసి అదే ఇల్లు సముద్రంలోకి పడతది. అలాంటి ఒక ఇల్లు వీళ్ళిద్దరు ఉంటారు. అసలు ఈ సినిమాలో ఎన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయంటే దాని తర్వాత ప్రతి ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కడిని తీసుకొచ్చి అందరిని గుంజి 'అరుణ్ విజయ్‌ని' తీసుకొచ్చి 'లాల్‌ని' తీసుకొచ్చి, 'మహేష్ మాంజ్రేకర్‌ని' తీసుకొచ్చి, 'టీను ఆనంద్', 'చంకీ పాండే', 'జాక్విలిన్ ఫెర్నాండెజ్', 'ఎవలిన్ శర్మ', 'మందిర బేడి' అసలు
ఈ సినిమాలో పాయింట్ ఏంది? కథేంది? ఎందుకుందో లేదో అసలు ఎంత ఇల్లాజికల్‌గా, ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు పిచ్చి లేసింది. బికాజ్ వాళ్ళు బేసిక్‌లీ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. అండ్ హిందీలో తెగ ఆడింది సినిమా. హిందీలోనే సినిమా హిట్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. అన్ని చోట్లలో సినిమా ఫ్లాప్ అయింది. సో, పెద్ద ఫ్లాప్ వచ్చి ఒక పాన్ ఇండియా డిజాస్టర్ స్కోర్ చేసిన ఒక డైరెక్టర్ 'సుజీత్' అనమాట. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాధేసింది. లేదురా మళ్ళీ వస్తున్నాం, కొడుతున్నాం, రాధేశ్యామ్‌తో నేను అనుకున్నాను. మళ్ళీ అది ఆహ్, అంటే 'రాధేశ్యామ్' చూసిన తర్వాత 'సాహో' నీకు మాస్టర్ పీస్ అనిపిస్తది. నిజం చెప్తున్నా. అది ఆఖరికి ఈ సినిమా నువ్వు అర్థం చేసుకోవాలంటే తొడచూపుగాడే ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో చేసి సబ్‌టైటిల్స్‌తో సహా అప్పుడు నీకు సినిమా అర్థమవుతది గానీ, ఇంకోటి ఈ సినిమా చూసేసరికి ఓన్లీ ఓన్లీ మాస్టర్ మైండ్స్ కెన్ అండర్‌స్టాండ్ దిస్ ఫిల్మ్. ఓన్లీ లెజెండ్స్ కెన్ అండర్‌స్టాండ్ దిస్ మాస్టర్ పీస్. ఏంటది అండర్ రేటెడ్ మూవీ ఇయన్నీ చెప్పుకుంటూ పోతారు జనాలు. హ్మ్. బట్ సినిమాని ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకొని, ఏ స్క్రిప్ట్ లేకుండగా, కథ లేకుండగా, ఏం లేకుండగా వాళ్ళని హోలాగాలి చేయనీకి దాని గురించి ఎవడు మాట్లాడడు. సో, నాకదే కాలుతది. అంటే 'సాహో' అనే ఒక సినిమా ఐ జెన్యూన్‌లీ వాంటెడ్ టు లైక్ ఇట్. బట్ ఇంత లేజీగా, ఇంత లేకీగా, ఇంత వరస్ట్‌గా ఉండేసరికి నాకెందుకు నచ్చాలి. న్ నా నాకెందుకు నచ్చాలి? అండ్ నాకు చాలా అంటే చాలా బాధేసింది. బట్ యాహ్! సో, దట్ ఈస్ అబౌట్ 'సాహో.' ఓకే. నెక్స్ట్ కమింగ్ టు మన 'అయ్యగారు' సినిమాలు 'అఖిల్.' ఫస్ట్ మూవీ ఆఫ్‌కోర్స్ 'అఖిల్ ద పవర్ ఆఫ్ జువా.' నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమా విపరీతమైన హైప్‌తో రిలీజ్ అయింది. బికాజ్ ఇట్ వాస్ లైక్ ది బిగ్గెస్ట్ హీరో హైయెస్ట్ బడ్జెటెడ్ డెబ్యూ అండ్ మోస్ట్ లైక్ రిచ్ ఆర్ బిగ్ ఉన్న ఒక డెబ్యూ. బికాజ్ 'మనం' సినిమాలో లాస్ట్‌లో అఖిల్ వచ్చి ఏఎన్నార్ గారిని కాపాడుతారు. పెద్ద అఖిల్ అని ఒక బీజీఎం వస్తది కదా! స్లో మోషన్‌లో నడుచుకుంటూ అరే! నెక్స్ట్ బిగ్ థింగ్ పెద్ద స్టార్ రా అని అందరూ అనుకున్నారు. సో, సినిమా వచ్చింది. ఆఖరికి వివి వినాయక్ డైరెక్షన్‌తో ఈ సినిమాకి నిర్మాత హీరో నితిన్ అండ్ ఆయన ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు. వాళ్ళు సినిమా తీశారు. ఆహ్, ఇ ఇ ఇది కూడా నాకు కాలేజ్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చింది ఈ సినిమా. సో, సినిమా వచ్చింది. విడుదలైంది. అండ్ హీరోయిన్‌గొచ్చేసరికి నిజంగా ఎవరికీ తెలీదు. కొత్త అమ్మాయి లాంచ్ అయింది. సయేష సైగల్. ఆమె ఇప్పుడు మన హీరో 'ఆర్య'ని పెళ్లి చేసుకుందామె. సో, ఈ సినిమాలో హీరోయిన్ ఆమె అని వాళ్ళు అనౌన్స్ చేశారు. 'అనూప్ రూబెన్స్ తమన్ మ్యూజిక్' అని చెప్పారు. ఓకే అనుకున్నాం. సినిమా చూస్తున్నాం. అండ్ దెన్ సినిమా వచ్చింది. సినిమా ఎట్లుందిరా అంటే రాడ్ అన్నారు. నిజంగా నిజంగానా అని నాకు డౌటొచ్చి సో 2015లో వస్తే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత యూట్యూబ్‌లో సినిమా చూసాను. ఏం ఎంత దరిద్రమైన సినిమా అంటే ఇది. ఫస్ట్ సీన్‌లో నల్లోళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమా కథ సింపుల్ లైన్‌లో చెప్పాలంటే 'ఇండియానా జోన్స్' లాగా ఆర్ నాకు సరిగ్గా గుర్తులేదు. యాహ్! మన 'అవెంజర్స్' సినిమా లాగా టెస్రాక్ట్ ఉంటది కదా! ఆర్ 'ఇండియానా జోన్స్' సినిమాలో మన 'హోలీ గ్రెయిల్' ఉంటది కదా! అది తీసుకుంటే అది నువ్వు వరల్డ్ సేవ్ చేసినట్టే అని వాడేదో చెప్పి జువా అనే ఒక బాల్ ఉంటది. ఆ కల్చర్ మొత్తం. కానీ నాకు ఒకటే అర్థం కాలేదు. సినిమా మొత్తం ఆఫ్రికాలో సెట్ చేస్తే ఆఖరికి వాడిని కాపాడడానికి అఖిల్ ఎందుకు రావాలి? అదే నాకు అర్థం అవ్వలేదు. ఈ సినిమా రాసినటువంటి 'వేలుగొండ శ్రీనివాసు' వాడికైనా సిగ్గుండాలి. లేకపోతే వాడేం రాసాడో వాడికైనా అర్థం ఉండాలి. బికాజ్ డెఫినైట్‌లీ ఆడియన్స్‌కి అర్థమవుతది. అండ్ దెన్ ఈ సినిమాలో నల్లోళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. అది కూడా ఆఫ్రికాలో ఫ్లూయెంట్ తెలుగు నల్లోళ్ళు. వాళ్ళందరికీ తుపాకులతో సహా ఒక పెద్ద సైన్యం ఉంటది వాళ్ళందరికీ. అండ్ దెన్ అఖిల్ వస్తాడు. ఒక పెద్ద ఇంట్రోలో ఒక అండర్‌గ్రౌండ్ ఏదో ఫైట్ క్లబ్‌లో వాడు ఇంట్రొడ్యూస్ అవుతాడు. నేనెక్కడుంటే అక్కడుంటే ఎందుకుంటే ఎనర్జీ అని చెప్పి ఈ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది. ఆఖరికి వాడు హీరోని ఎట్లా పడేసాడంటే ఒక కుందేలుకి టేబుల్ మీద ఆపరేషన్ చేసి నేను హార్వర్డ్‌కి పోయి అని చెప్పి ఆ ఒక్క మాట చెప్పడం వల్లనే లేకపోతే సారీ ఆ 2 మాటలు లేకపోతే ఆ 2 పనులు జరగడం వల్లనే ఆ అమ్మాయి ఆయన కోసం అఖిల్‌కి పడిపోతది. ఇంకంతే. గుంట ఫ్లాటు. ఎక్స్‌క్యూజ్ మై లాంగ్వేజ్. అమ్మాయి ఫ్లాటు ఇంకంతే. అండ్ దెన్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారుంటారు.
కామెడీ చాలా క్రింజ్ వర్తీ ఉంటది. బికాజ్ అదే టైంలో బ్రహ్మానందం గారి బ్యాడ్ టైమ్ నడుస్తుంది గదా! అండ్ దెన్ ఆఖరికి అడవిలో వాడు జాగ్వార్‌తో పోటీ చేసాడు. నాకు అర్థం గాదు. లైక్ మనోళ్ళు ఫిక్స్ చేశారు. అదే టైంలో మన 'తలపతి విజయ్', 'పులి' వచ్చింది. ఐ థింక్ ఇద్దరు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. మేబీ ఒక వారం డిఫరెన్స్ ఉంది ఇద్దరు సినిమాలకి. అప్ 'పులి' సినిమాలో విజయ్ ఒక జాగ్వార్ ఫైట్ చేస్తాడు. అండ్ దెన్ 'అఖిల్' ఈ 'పౌరజువ' సినిమాల్లో 'అఖిల్' ఒక జాగ్వార్‌ని ఫైట్ చేస్తాడు. అండ్ ఆ వీఎఫ్ఎక్స్ ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంత వరస్ట్‌గా ఉంటాయి. ఈ సినిమా 'వివి వినాయక్' ఎందుకు చేశాడంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఉండే చోటుకి ఆర్ అపార్ట్మెంట్‌కి ఆయన రెంట్ కట్టాలి. సో, ఇప్పుడు నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. సరే మన సినిమా చేద్దాం అని చెప్పి వాళ్ళు సినిమా తీశారు. అంటే 'వివి వినాయక్' ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీ డైరెక్టర్స్ దట్ వి హాడ్ ఇన్ మోడర్న్ తెలుగు. ఆయన ఇటువంటి సినిమా తీశారంటే ఒకసారి ఊహించుకో. ఎందుకంటే ఆయన కెరీర్‌లో తీసే రాడ్లు చాలా తక్కువ. ఆయన అకౌంట్‌లో ఇదొకటి. సో, ఈ సినిమాలో వాళ్ళెవరైనా పని సరిగ్గా చేశారంటే 'అనూప్ రూబెన్స్' అండ్ 'తమన్' వాళ్ళ పాటలు. నా ఫేవరెట్ పాటంటే ఐడ్ ప్రాబబ్లీ గో విత్ 'పడేసావే'. అంటే ఆ సినిమాటోగ్రఫీ అండ్ కార్తిక్ పాడాడు కాబట్టి బట్ కంపోజిషన్ కూడా ఇట్స్ వెరీ, వెరీ నైస్ సాంగ్. బట్ యాహ్! 'అఖిల్' ఈస్ లైక్ నైట్‌మేర్ డెబ్యూ ఫర్ ఎనీ యాక్టర్. బట్ యాహ్! నెక్స్ట్ 'హెలో'. 'హెలో' గురించి నేనిది చాలా త్వరగా ర్యాప్ చేశా అండి. 'విక్రమ్ కుమార్' సో, ఆల్రెడీ 'అఖిల్' డిజాస్టర్ అయింది. అండ్ 'అఖిల్‌కొచ్చేసరికి మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మీరు నితిన్ మొహం చూడండి, 'అఖిల్' మొహం చూడండి, 'నాగార్జున' గారి మొహం చూడండి. అందరి మొహాలకి అసలు మేమిది ఏదో లైక్ ఫోర్స్‌ఫుల్‌గా లైక్ బలవంతం చేసి మేమిది పెట్టామా అని వాళ్ళందరి మొహాలు అట్లా కనిపిస్తాయి. 'హెలో' వచ్చేసరికి ఐ హావ్ టు ర్యాప్ దిస్ బికాజ్ ఈ సినిమా గురించి నేనొక ర్యాంట్ ఎయొచ్చు. టీజర్ వచ్చింది. ట్రైలర్ వచ్చింది. ఓకే. ఏదో మంచిగా ఉందని నాకు లైక్ ఉంటదని నేను అర్థం చేసుకున్నాను. ఈ సినిమా కథ ఒక 5 ఇయర్ ఓల్డ్స్ ఓకే. 5 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అసలు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిలతో మాట్లాడడానికి వాళ్ళకి కూటీస్ ఉన్నాయని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయ్యే ఒక వయసు ఇది. నిజంగా నీకేం తెలీదు. ఓకే. లిటరల్లీ నువ్వు బడికెళ్ళి నీ జీవితాన్ని లైక్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ నువ్వు లిటరల్లీ నీ జీవితం ఇప్పుడే స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్. దాని తర్వాత నిజమైన జీవితం స్టార్ట్ అవుద్ది పెద్దయిన తర్వాత. ఈ సినిమాలో వాళ్ళేం చూపిస్తారంటే 5 ఏళ్ళు ఉన్న ఒక పిల్లోలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు రోజు హ్యాంగ్ ఔట్ చేస్తారు. ఏదో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా వాళ్ళంతా దగ్గరగా అవుతారు. వాళ్ళిద్దరు విడిపోతారు. అండ్ దెన్ ఇంటర్వల్‌కొచ్చేసరికి వాడు, వాడి ఫోన్ పోతది. వాడు హలో అంటుంటే ట్రక్‌ని ట్రాక్ చేసి ఆ ట్రక్‌ని ఆపేసి, ఆ ట్రక్ ఎనకాల నుండి ఉండే ఒక స్టోరేజ్ ఉంటది కదా! స్టోరేజ్ నుండి ఇన్ని బ్లాక్ ఫోన్స్ ఈజీగా ఒక 1000 లేకపోతే 10,000 బ్లాక్ ఫోన్స్ కిందకొస్తాయి. వాడు చాలా కన్వీనియంట్‌గా వాడి ఫోన్ వాడికి దొరుకుతది. ఇంకోటి ఈ సినిమాలో అసలు అజయ్ గారు ఎందుకున్నారు? ఎవడికి తెలీదు. వాడేం జేస్తాడు? ఇది కూడా ఎవడికి తెలీదు. అండ్ దెన్ ఈ సినిమాలో అఖిలే ఒక పాట పాడారు. 'ఏవేవో కలలు ఉన్నా' అది చాలా దరిద్రంగా ఉంటది. అండ్ దెన్ ఈ సినిమాల్లో నాకు ఎక్కడ పిచ్చిలేసిందంటే, ఫస్ట్ వాళ్ళిద్దరు 5 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళు ఆ అబ్బాయి జున్నుకి ఒక రూ. 20, రూ. 20 బిల్ ఇస్తాడనమాట. నోటిచ్చి దాని మీద నంబర్ రాస్తాడు. ఈ సినిమా మొత్తం అదే. వాడు రాసిన నోట్‌కి ఆ బిల్ మీద కనిపిస్తది. అండ్ దెన్ దాని మీద నంబర్ ఉంటది. ఆ అమ్మాయి డీటెయిల్స్ వాడు కనుక్కోవచ్చు. కానీ అది వాడికి జరగదు. సినిమా మొత్తం అది ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ అనమాట. అంటే నువ్వు ఏం చెప్తున్నావంటే 20 సంవత్సరాలకి వాళ్ళు ఎంత సేపున్నా సరే, ఆ నోటు ఒక్కడు కూడా వాడలేదు. సడెన్‌గా క్లైమాక్స్‌లో అది మ్యాజికల్‌గా కొట్టుకుంటూ వచ్చి గాల్లో చాలా హాయిగా వెళ్తూ ఉంటూ ఫైనల్‌గా మళ్ళీ ఈడి దగ్గరకొస్తది. అరే! ఏం జరుగుతుందిరా ఇక్కడ నేననుకుంటే, సినిమా ఎంత ఇల్లాజికల్‌గా ఉంటదంటే, సినిమా మొత్తం ఇల్లాజికల్ సీన్సే.
దాని తప్ప ఇంకేం లేదు. సినిమా రాడ్ అయింది. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అండ్ దెన్ ఈ సినిమాలో 'సీను' గాడు అండ్ దెన్ 'ప్రియ' వాళ్ళిద్దరు ఉంటారు కదా! 'ప్రియ' ఆర్ 'జున్ను' వాళ్ళిద్దరికీ ఉద్యోగం ఉండదు. సో, రోజు వాళ్ళు ఏం చేస్తాడు వీడైతే ఆవరాగా బేవర్స్‌గా తిరుగుతూ ఉంటాడు. హెల్లో ఎక్కడున్నావు హెల్లో అని చెప్పి పార్కులకెళ్తూ, ఆ వానలో వర్షం చేస్తూ వాడు డాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అయితే ఎక్కడో వైలిన్ యేసుకుంటూ ఉంటది. కానీ వాళ్ళిద్దరూ వానొస్తే వాళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు. అండ్ దెన్ నేను ఒకటే చెప్తానండి ఈ సినిమా గురించి. నేను లాస్ట్ టైమ్ ఇండియాకొచ్చినప్పుడు నేను క్రిస్మస్ 2017 సో, డిసెంబర్ 25 'ఎంసీఏ' అండ్ 'హెల్లో' ఇద్దరు సినిమాలు ఒకే రోజులో చూశాను. 'ఎంసీఏ' మ్యాట్నీ షో చూశాను. నైట్ షో అయితే 'హెల్లో' చూశాను. ఆ సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. వై 'ఎంసీఏ' హిట్ అయింది. వై 'హెల్లో' డిజాస్టర్ అయింది. బికాజ్ క్లియర్‌గా చూడొచ్చు. సినిమా తీసే విధానం ఏదైతే ఉందో అంటే 'ఎంసీఏ' మాస్టర్ పీస్ సినిమా ఏం గాదు. ఒక యావరేజ్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఆ సినిమా. రెగ్యులర్ మసాలా మూవీ. బట్ 'హెల్లో'కొచ్చేసరికి ఏం సి ఏం లఫుడ్ సినిమారా! అని అందరూ అనుకుంటారు. ఈ సినిమాలో ఉండే ఒకే ఒక పాజిటివ్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బావుండేది. అండ్ దెన్ 'అర్మాన్ మాలిక్‌కి' ఒక బ్రేక్ ఇచ్చింది. అంతే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 'మిస్టర్ మజ్ను' అంటే 'హెల్లో' రీలాంచ్ అయితే ఇది రీలాంచ్ అనమాట. 'మిస్టర్ మజ్ను' 2019లో వచ్చింది. 'వెంకీ అట్లూరి' ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ టు ద డే. అదే టైంలో 'వెంకీ అట్లూరి' మళ్ళీ అదే సినిమా తీసి 'తొలి ప్రేమలో' వరుణ్ తేజ్ ఉంటే ఈ సినిమాలో అఖిల్ ఉంటాడు. ఈ సినిమా ఎంత ఆర్టిఫిషియల్‌గా, ఇల్లాజికల్‌గా ఉంటదంటే ఈ సినిమాలో స్టార్టింగ్‌లో స్కూల్ నుండి ఎక్స్‌పెల్ అవ్వకుండగా వాడు స్కూల్ డీన్‌తో పడుకుంటాడాడు. అసలు అది లీగలా? ఇల్లీగలా? నిజంగా నాకు తెలీదు గానీ, అదే పని నువ్వు యూఎస్‌లో చేస్తే నువ్వు బొక్కలో దోస్తారు. గ్యారంటీ. అండ్ ఈ సినిమా ఎప్పుడొచ్చిందంటే నా కాలేజ్ ఫైనల్ సెమిస్టర్‌లో ఈ సినిమా వచ్చింది. సో, వచ్చింది అందరూ రాడ్ అన్నారు. దాని తర్వాత సినిమా స్ట్రీమింగ్‌లో వచ్చింది. స్ట్రీమింగ్‌లో వచ్చేసరికి నేను నెట్‌లో చూసి నేను సినిమా చూసాను. సినిమా చూస్తే అండ్ దెన్ ఈ సినిమాలో వాడు ప్లే బాయ్ గదా! ఆఖరికి 'నిధి అగర్వాల్' దొరుకుతది వీడికి. దొరికిన తర్వాత ఈ సినిమా కేవలం ఒక 15 నిమిషాలు ప్రీ ఇంటర్వల్‌కి ముందు అదే బావుంటది సినిమాలో. బికాజ్ నేనేమనుకున్నానంటే ఇట్ కుడ్ హావ్ బీన్ ఒక మంచి సినిమా మోడర్న్ డే రిలేషన్‌షిప్స్‌లో ఏం కష్టాలు ఫేస్ చేస్తావు, ఏం చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు. అది డెల్వ్ జేకే అది ఆ పాయింట్ గురించి చూపించకుండగా వాడైతే ఇక్కడికెళ్తాడు, అమ్మాయి అయితే ఇక్కడికెళ్తది. వాళ్ళిద్దరు విడిపోతారు. ఆ అమ్మాయి లండన్‌కెళ్తది. దాని తర్వాత లండన్ స్ట్రీట్స్‌లో వీడు కోపంగా, కోపంగా చూడొద్దే చాలంగా చీటికి మాటికి చిటిక వేయంగా అనే నడి రోల్లో డాన్స్ చేస్తూ ఉంటే, ఆఖరికి వాడి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ వచ్చి వాడితో కూడా డాన్స్ చేసి, వాడింట్లో వాడింట్లో ఇరుక్కొని అది సింపుల్‌గా చెప్పాలంటే మన మన తెలుగు సినిమాలు ఎట్లుంటాయంటే అండ్ అందుకే రియల్ సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌గా చూడలేదు. రియల్ లైఫ్‌లో మనం చేసుకోకూడదు. దొబ్బేరా, దొబ్బేరా, దొబ్బేరా అంటే ఇంకా నువ్వు అదే పని చేస్తూ ఉంటే నిన్నేమనాలి? హొలగాడు ఎదవనే అనాలిగా. ఈ సినిమా హీరో గాడు ఎదవ. అండ్ దెన్ ఈ సినిమా ప్రీచీగా అవుతది. అండ్ దెన్ ఇంకేమో అవుతది. కానీ సినిమాల్లో జస్ట్ సో బ్యాడ్. సో అంటే సో బ్యాడ్. ఇల్లాజికల్ అండ్ స్టూపిడ్ టు ది కోర్. ఈ సినిమాలో పాజిటివ్ ఏంటంటే హీరో తమన్ మ్యూజిక్కే పాటలు బావుంటాయి. బట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు స్టూపిడ్. అంటే వాళ్ళిద్దరూ పిచ్చోలైతే ఆఖరికొచ్చేసరికి ఇప్పుడు ఒక్క సినిమాలో హీరో పిచ్చోడైతే, అమ్మాయి తెలివిదైతే ఓకే. నువ్వు అర్థం చేసుకోవచ్చు. అండ్ దెన్ వైస్ వర్సా. హీరో తెలివైనోడుంటే అమ్మాయి ఎదవదైతే నువ్వది అర్థం చేసుకోవచ్చు. కానీ ఇద్దరు ఎదవలైతే నేనెవరితో రిలేట్ జేసుకోవాలి? అరే! ఈడొక ఎదవ, ఆ అమ్మాయి ఒక ఎదవ. నేను వీళ్ళతో రిలీజ్ చేసుకోవడం నాకు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఆ! ఏ అసలు ఏముంది? నేను ఇంకోటి ఇప్పుడే చెప్తున్నా. 'నిక్కీ' అనే క్యారెక్టర్ 'నిధి అగర్వాల్' చేసే క్యారెక్టర్ అటువంటి గర్ల్ ఫ్రెండ్ ఎవ్వడు వాడు యెస్ అని చెప్పడు. ఓన్లీ వాడు కర్వ్‌లో ఉంటే. ఎందుకంటే నేను చెప్తా. షీ హాస్ నెగెటివ్ ఐక్యూ. ఇంత స్టూపిడ్ ఎంత స్టూపిడ్ ఉన్న ఒక అమ్మాయి నా జీవితంలో చూడలేదు. ఓకే. సో అండ్ ఆమె పర్సనాలిటీ, ఆమె ఇష్టాలు ఇవన్నీ పక్కన పెడితే అమ్మా! ఏమన్నా
'రాడ్' సినిమా అసలు. సో, 'మిస్టర్ మజ్ను' అయితే పక్కా 'రాడ్.' అండ్ దెన్ వర్స్ట్ ఏంటంటే నువ్వు యూట్యూబ్‌కెళ్తే డబ్డ్ వ్యూస్ ఉంటాయి గదా! ఈ సినిమాకి లైక్ 250,000,000, 300,000,000 వ్యూస్ ఉంటాయి. కింద కామెంట్‌లు చూస్తే ఓహ్ మై గాడ్! ఐ లవ్ దిస్ మూవీ, లవ్ దిస్ మూవీ, లవ్ దిస్ మూవీ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళెంత తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళ టేస్ట్ ఎట్లుంటదో. బట్ యాహ్! దట్స్ అబౌట్ 'మిస్టర్ మజ్ను.' నెక్స్ట్ కమింగ్ టు ది గ్రేటెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది సెంచరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. నేనొక్కటే చెప్తానండి. నేను ఈ సినిమా వచ్చింది. దాని తర్వాత 'బొమ్మరిల్లు భాస్కర్' అని చెప్పారు. ఓకే. వాళ్ళు ఓటీటీ అన్నారు. ఓటీటీ కాదు, థియేటర్‌లో వస్తుంది. టీజర్ చూసాను. ట్రైలర్ చూసాను. వాళ్ళిద్దరూ హీరో, హీరోయిన్ లాగా లేరు. అన్న చెల్లెల్లాగున్నారు. ఓర్ సారీ. ఆహ్, అక్క, అక్క తమ్ముల్లాగున్నారు. 'పూజ హెగ్డే' అండ్ 'పూజ హెగ్డే' నాకే. ఈ సినిమా హిట్ అయింది వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కానీ నేనొకటే చెప్తాను. ఈ సినిమా 'అయ్యగారు' వల్లనే హిట్ అవ్వలేదు. ఐ సిన్సియర్‌లీ ఫీల్ 'పూజ హెగ్డే'కున్న ఒక స్టార్డమ్ అండ్ ఫాలోయింగ్ అందుకే సినిమా ఆడింది. బికాజ్ షీ ఈస్ ఆబ్వియస్‌లీ బిగ్గెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరోయిన్ అంటే ఆబ్వియస్‌లీ 'పూజ హెగ్డే' కాబట్టి. అండ్ దెన్ ఈ సినిమా చూస్తే 'బొమ్మరిల్లు భాస్కర్', దాని తర్వాత 'గీతా ఆర్ట్స్' ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ కలిసినారు. వాళ్ళందరూ కలిసిన తర్వాత నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇది ఖచ్చితంగా 'బొమ్మరిల్లు భాస్కర్' రేంజ్ మూవీ కాదు. అండ్ దెన్ ఈ సినిమా 'పూజ హెగ్డే' క్యారెక్టర్ ఒకటే చెప్తా. రైటింగ్ అంటే ది ఓన్ నేనొకటే జెప్తా. ఐ లైక్ 'పూజ హెగ్డే' గారు బికాజ్ ఆఫ్‌కోర్స్ ఆమె చాలా అందంగుంటది. అండ్ షీ ఈజ్ సూపర్ స్టార్ హీరోయిన్. ఆమె చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. అండ్ మంచిగా మంచిగా యాక్ట్ జేస్తది. ఒక మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ ఉంటదామెకి. అండ్ ఈ సినిమాలో అదే ప్లస్ పాయింట్. కానీ బిగ్గెస్ట్ ఏంటంటే ఆమె క్యారెక్టరే అంటే 'విభాకి' ఉన్న ఒక క్లారిటీ ఓకే. అది పక్కన పెట్టు. సినిమా ఎంత స్టూపిడ్‌గుంటదంటే అంత స్టూపిడ్‌గుంటది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ ఆమె స్టాండప్ కమెడియన్ అనమాట. సినిమాలో ఆమె జీన్స్ ప్యాంట్ మీద ఎవడో హాహాహాహా అని రాసుకున్నారు. అరే! అంటే ఈ సినిమాలో లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒకసారి ఊహించుకో. ఆమె కమెడియన్ ఆమె జోక్స్ ఫన్నీ అని చెప్పాలంటే ఆమె జీన్స్ ప్యాంట్ మీద హాహాహా అని రాసుకోవాలి. అదెవడు జేశాడంటే అసలు నాకు నాకు మా నాకు మాటలు లేవు. దాని తర్వాత ఆహ్, ఆమె జెప్పే జోకులు ఎంత దరిద్రంగుంటాయంటే, ఎంత లేకిగుంటాయంటే, ఎంత వరస్ట్‌గుంటాయంటే అంత వరస్ట్‌గుంటాయి. నీకు నవ్వు రాదు గదా! నీకు ఆ జోకులిని అంటే సో కాల్డ్ జోక్స్ కొటేషన్ మార్క్స్‌లో అది వినిన తర్వాత నువ్వొక గోడ దగ్గరికెళ్ళి, గోడ మీద నువ్వు ఎన్ని సార్లు ఆ గోడ మీద నువ్వు తలకాయ బద్దలు కొట్టుకుంటావంటే, నీకు అన్ని సార్లు కొట్టుకోవాలనిపిస్తది. అటువంటి జోకులు పెట్టారు సినిమాలో. అండ్ దెన్ ఈ ఆహ్ ఈ సినిమా ఏందో, ఈ సినిమాలో రొమాన్స్ ఏందో, ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రపోజల్ గోల్ఫ్. వాడు మళ్ళీ న్యూయార్క్‌కెళ్తాడు. న్యూయార్క్‌కెళ్ళిన తర్వాత ఆ ప్రపోజ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు. మన 'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టి ఉంటది కదా! అదే అమ్మాయి. అక్కడికెళ్ళి ఒక బిజినెస్ ప్రపోజల్ చేసి వాళ్ళిద్దరూ గోల్ఫ్ ఆడతారు. కప్ గోల్ఫ్ టీ కప్‌గా లైక్ కప్ గోల్ఫ్ ఆడతారు. అంటే గోల్ఫ్ క్లబ్ తీసుకొని, గోల్ఫ్ బాల్ తీసుకొని కాఫీ కప్‌లోని వాళ్ళు కొడతారు. ఏదో ఒక బిల్డింగ్‌లో. అది జూషి, ఆ అమ్మాయి ఈడికి పెళ్లి ప్రపోజల్ ఇస్తది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరుగుతది. సెకండ్ హాఫ్‌లో ఈడొస్తాడు. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయిని తెగ గారం చేసి, తెగ స్టాక్ చేస్తూ, ఆమె ఓలా ప్రపోజల్‌గా వీడే ఓలా డ్రైవర్‌గా ఈడే పోజ్ చేస్తూ, ఇది చేస్తూ, అది చేస్తూ మొత్తం నడిపిస్తూ ఉండు. తీరా క్లైమాక్స్‌కొచ్చేసరికి అదే అమ్మాయి అంటే వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి 'పూజ హెగ్డేని' ఇన్వైట్ జేసి ఆమె పెద్ద చాంతాడిస్తది. ఈడు గూడా పెద్ద చాంతాడిస్తాడు. తీరా జూస్తే ఓకే. ఓకే. ఈ సినిమాలో ఏదో జరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ప్రతి క్యారెక్టర్ నీకు నీతులు జెప్తారు. అరే! నువ్వు ఎందుకురా నాకు ప్రీచ్ జేస్తున్నావు? నాకు పాఠాలు గావాలంటే నేను స్కూలుకెళ్తాను గదా! సినిమాలకే రాను గదా! నువ్వు ఎ నువ్వెందుకురా నువ్వెందుకురా నాకు జెప్తున్నావు అని నాకు అర్థమైంది. ఇంకోటి వాళ్ళు ఒక సినిమా ప్రీచీ అయితే వాళ్ళేం జెప్తున్నారో నాకేం అర్థమై సావదు. అది 100% చెప్తున్నా. అండ్ దెన్ ఈ సినిమాలో నాకుండే సేమ్ ప్రాబ్లమ్ దట్ ఐ హావ్ విత్ 'దిల్ రాజు' మూవీస్. ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పినా కరెక్ట్ అంటావా? లేకపోతే చిన్నోళ్ళు ప్రేమించాలి అని చెప్తున్నావా? ఇప్పుడు ఏది రైట్, ఏది కరెక్ట్ గాదు? నువ్వు నన్ను ఎందుకు ఎక్స్‌క్యూజ్ మీ. నువ్వు నన్ను ఎందుకు కన్‌ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. సో, బట్ యాహ్! మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వరస్ట్. వరస్ట్ అంటే వరస్ట్ మూవీ.
ఓకే. సో, థట్ ఈస్ థట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 'జోష్'. నాగ చైతన్య సినిమా. నాగ చైతన్య ఇప్పటి వరకు 20 సినిమాలు చేసుంటారండి. నేను చూసే సినిమాలు నేను చెప్తా మీకు. ఐ హావ్ సీన్ 'జోష్'. ఐ హావ్ సీన్ 'మనం', 'రారుండే వేడుక చూద్దాం', 'వెంకీ మామన్ లవ్ స్టోరీ' ఈ 5 సినిమాలు చూసాను. మిగతా నేను నేను కవర్ అండ్ దెన్ ఐ ఆల్వేస్ 100% లవ్ కూడా చూసా కదా! ఓకే. ఈ 6 సినిమాలు చూసాను అంతే. నేను సెలెక్ట్ చేసే సినిమాల్లో, నేను చూసే సినిమాల్లో ఈ 2 వర్స్ట్ మూవీస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. సో, సింపుల్‌గా చెప్తా. ఫస్ట్ 'జోష్'. నాకు తెలిసి 'దిల్ రాజు', 'వాసు వర్మకెళ్ళి' ఏం చెప్పాడంటే, "సార్ 'శివ' ఉంది కదా! మేము నాగ చైతన్య లాంచ్ చేస్తున్నాం. ఈ కథ లేదు సార్. అదే సినిమా యాజ్ ఇట్ ఈస్‌గా అదే తీద్దాం" అని చెప్పి 'వాసు వర్మ' ఓకే అని చెప్పి, ఈ సినిమా స్టూడెంట్ పాలిటిక్సు, గ్యాంగ్ వార్సు అదన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి, 'శివ' సినిమాకి ఎన్ని ప్యారలల్స్ ఉంటాయంటే, ఆ సినిమాలో చేసిన ఒక క్రూషియల్ రోల్ మన 'జేడీ చక్రవర్తి' గారు. ఈ సినిమాలో ఆఖరికి మెయిన్ విలనే 'జేడీ చక్రవర్తి'. ఓకే. అండ్ దెన్ ఈ సినిమాలో ఇప్పుడు ఫస్ట్ సినిమా వచ్చేసరికి జనం ఏం చూస్తారు? యాక్టింగ్ పరంగా చూస్తారు. ఇది చూస్తారు, అది చూస్తారు. నాగ చైతన్య గారు ఫస్ట్ టైమ్ ఆయన మంచిగా యాక్టింగ్ చేసేటప్పుడు ఏకైక ఒకే ఒక్క సినిమా నాకైతే వాస్ 'లవ్ స్టోరీ'. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ సూపర్‌గుంటది ఆ సినిమాలో. అండ్ దెన్ సో, 'జోష్'కొచ్చేసరికి పెద్ద మాల్‌లాగా ఇస్తాడు ఒక ఆడిటోరియంలో. ఆఖరికి ఆడ సినిమా మొత్తం ఎవడో ఒకడు ఆడ కొడుతూ ఉంటాడు. దాని తర్వాత వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్పే విధానం ఇప్పుడు జనరల్‌గా నాకేం అర్థం లేదంటే పక్కన పిన్నిలు, ఆంటీలు ఆ! పిన్నిలు, ఆంటీలు, బాబాయిలు వాళ్ళందరూ ఉంటారు. ఎవరు అడగకుండగా ఎవ్వరు ఏమి అడగరు. వాడైతే ఒక 7 నెలలు వాడేం చేయట్లేదు. జనరల్‌గా ఎవడో ఒకడు అడుగుతాడు గదా! నీ ఫ్యామిలీలో "అరే! ఏం జేస్తున్నావు? ఎక్కడున్నావు?" ఇదంతా. వాళ్ళు ఏమి అడగరు. అండ్ దెన్ ఈ సినిమాకి ఉండే గొప్పతనం ఏంటంటే సినిమా వచ్చింది డిజాస్టర్ ఐ థింక్ డిజాస్టర్ ఏమో నాకు తెలీదు గానీ సినిమా వచ్చింది ఫ్లాప్ అయింది. వాసు వర్మ అన్ని సంవత్సరాలు 'దిల్ రాజు' క్యాంప్‌లో ఉంటే ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి గూడా సక్సీడ్ అవ్వలేదు. ఆయన 2 సినిమాలు తీశారు. ఒకటి 'జోష్' ఆఫ్‌కోర్స్ అది ఆడలేదు. ఇంకోటి దాని తర్వాత 'కృష్ణాష్టమి' అని ఒక సినిమా ఉంటది. నాకు తెలిసి సగం మంది ఈ సినిమా గురించి వినుంటరు. ఓకే. ఈ సినిమాలో సునీల్ హీరో ఉంటాడు. ప్రొడ్యూస్ బై 'దిల్ రాజు' అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ వాసు వర్మ అనమాట. అండ్ దెన్ ఫన్నీదేంటంటే ఈ సినిమాలో ముగ్గురు లాంచ్ అయ్యారు. 'నాగ చైతన్య', 'వాసు వర్మ' అండ్ దెన్ ఈ సినిమాలో హీరోయిన్ రాధా కూతురు 'కార్తిక నయ్యరా' ఆమె పేరు నిజంగా నాకు తెలీదు. ఆమె ఈ సినిమా వచ్చింది ఫ్లాప్ అయింది. దాని తర్వాత 'రంగం' సినిమాలో ఉండేది. సో, అది 'ఖో' అని తమిళ్‌లో. 'రంగం' సినిమాలో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. దాని తర్వాత 'దమ్ములో' కనిపించింది. దా 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 దాని తర్వాత మాయమైపోయింది అమ్మాయి. సో, యాహ్! సో, ఈ సినిమాలో ఇద్దరు లాంచ్ అయితే వాళ్ళిద్దరి కెరియర్స్ అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు ఆఫ్‌కోర్స్ 'నాగ చైతన్య' ఇంకా ఉన్నారు. బట్ అది వేరే విషయం. బట్ 'జోష్' చూసేసరికి చాలామంది అండర్ రేటెడ్ అంటారు. అండర్ రేటెడ్ అంటే సినిమా చూసేసరికి లేదురా! అండర్ రేటెడ్ ఏం లేదు. ఈ సినిమా అస్సలు బాలేదు. వాళ్ళు రాడ్ దింపారు 'నాగ చైతన్య' డెబ్యూకి. అదే మీరు చూస్తే 'నాగ చైతన్యకి' ఒక హిట్ రావడం అనేది ఓన్లీ 'సుకుమార్' గారితో పనిచేసినప్పుడు బికాజ్ అది 'సుకుమార్‌తో' పనిచేసినప్పుడు హిట్ వచ్చింది. దాని తర్వాత హిట్‌లు లేవు. ఇంకో హిట్ కొట్టాలంటే 'మనం' లాంటి ఒక మల్టీ జనరేషనల్ ఒక సినిమా చేశారు. దాని తర్వాత హిట్‌లు లేవు. దాని తర్వాత ఆయన నెక్స్ట్ హిట్ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాం. 'సోగడు చిన్నాయిన' సినిమా ఉంటది గదా! ఆ సినిమా డైరెక్టరు కళ్యాణ్ కృష్ణ కుర్సాల అనమాట. ఆయన ఆయన నాకు తెలిసి 'నాగార్జున' ఏం చెప్పారంటే నాకు చెయ్యికి ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ తీయాలని చెప్పి కళ్యాణ్ కృష్ణ ఏం చెప్పుండంటే, "సార్ మీకు 'నిన్నే పెళ్లాడతా' ఉంది కదా సార్! ఏముంది సార్ యాజ్ ఇట్ ఈజ్ మనం అదే తీద్దాం. ఎవ్వడు పట్టించుకోడు. ఎవ్వడికి అనుమానం కూడా రాదని" చెప్పి వాళ్ళు సినిమా తీశారు. ఈ సినిమా అంటే మనం అదే సినిమా తీద్దాం. కానీ 'నిన్నే పెళ్లాడతా' కాకుండా 'రారుండే వేడుక చూద్దాం' అని టైటిల్ పెడదాం. 'రారుండే వేడుక చూద్దాం' అంటే ఏదో వేడుక చూడడానికి నువ్వు ఎళ్తావు గదా! ఈ సినిమాల్లో వేడుక లేదు, పాడు లేదు. ఏమీ లేదు. ఆ సినిమాలో బ్రేకప్ సీన్ తప్ప సోది సినిమా ఇది. ఈ సినిమా ఇందాకటిది వేడుక లేదు.
ఈ సినిమాల్లో బాధ అండ్ చీకటి తప్ప ఏమీ లేదు దీంట్లో. ఈ సినిమాలో డీఎస్‌పీ మ్యూజికే సేవింగ్ గ్రేసు. ప్రతి పాట ఫైరు ఈ సినిమాలో. నా ఫేవరెట్ అయితే ఆఫ్‌కోర్స్ 'భ్రమరాంబకి నచ్చేసాను, హే జంజనక అంబరమే టచ్ చేశాను.' ఆ తర్వాత 'తకిట తకజం' కూడా చాలా బావుంది. 'నీ వెంటే నేనుంటే బాగుంది చాలా' టైటిల్ సాంగ్ కూడా చాలా బావుంటది. ఒకటే ఆ సినిమాలో పాటలైతే చాలా బావుంటాయి. ఈ సినిమాల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ నేను గమనించానంటే 'రకుల్ ప్రీత్ సింగ్' 'లౌక్యం' సినిమా తర్వాత అందరు పెద్ద హీరోలతో యాక్ట్ జేసింది. ఆల్‌మోస్ట్ అందరు వరుసగా 'ప్రభాస్' తప్ప. అందరూ లైక్ టాప్ హీరోస్‌తో యాక్ట్ జేసిన తర్వాత ఆమె ఆహ్, ఏం జరిగింది? ఈ సినిమాలో కేవలం ఆయన యాక్టింగ్ జేసిందనే నాకనిపిచ్చింది. ఈ సినిమా ద్వారానే. 'బ్రహ్మరంభ' అనే ఒక క్యారెక్టరు పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటది. కానీ క్యారెక్టర్ అయితే నీకు పిచ్చి లేస్తది. అందుకే 'శివ' గాడికి కూడా పిచ్చి లేస్తది. ఈ సినిమాలో ఒకే ఒక సీన్ బావుంటది. అది బ్రేకప్ సీన్. అమ్మాయి ఏం చెప్తదంటే, నేనిది జేసి వాడేం చెప్తాడంటే, నేనిది జేసి, అది జేసి, అది జేసి, ఇది జేసి దీనమ్మ జీవితం ఇక నా వల్ల కాదని జెప్పాడు. దాని తర్వాత అమ్మాయి చెప్తది, భ్రమరంభ కోపమొస్తది. శివ గాడికి చిరాకొచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు ఎవడు చూస్తే భ్రమరంభ కోపమొచ్చింది. భ్రమరాంబకి కోపమొచ్చింది. భ్రమరాంబకి బాధేస్తుంది. భ్రమరాంబకి ఏడుసొస్తుంది. మాకు రావా కోపాలు అని జెప్పి మొత్తం బ్రేకప్ సీన్ ఉంటది గదా! ఆ బ్రేకప్ సీనే హైలైట్. 100% ఆ సీన్‌లో అయితే వాళ్ళ నిజాలు జూపిచ్చారు. అది తప్ప సినిమా మొత్తం సోది. సోది అంటే సోది. అండ్ ఆ బ్రేకప్ సీన్ ఉంది గదా! నువ్వు భ్రమరాంబ కోసం ఫీల్ అవ్వు. నువ్వు యాక్చువల్లీ శివగాడికి అరేయ్! నువ్వు మంచిగా నువ్వు మంచి పని చేసినావురా భాయ్. నువ్వు మ నువ్వు మంచి పని చేసినావురా భాయ్. నీకు ఆ సీన్‌లో నీకు అట్లా అనిపిస్తది. సో, యాహ్! ఈ సీ ఆ డై ఇందాక చెప్పినట్టు. ఆ సీన్‌లో డైలాగులు 100% నిజాలే మాట్లాడతారు. దానికంటే ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, నీ జీవితంలో ఎవరైనా అమ్మాయిలతో నువ్వు డీల్ చేశావంటే హండ్ తొంబ హండ్ 100% 100 అంటే 100% ఆ సీన్ నిజం. బట్ యాహ్! ఈ సినిమా హిట్ అవ్వడం అనేది అంటే సమ్మర్‌లో వచ్చింది కదా సినిమా. ఐ బల్ల గుద్ది చెప్తున్నా. సినిమా హిట్ అవ్వడం అసలు డిజర్వే లేదు. నాట్ వర్తీ. ఎందుకంటే అంత రొటీన్ అండ్ అంత ఔట్‌డేటెడ్ మూవీ. ఈ సినిమాలో 'సంపత్ రాజ్' అండ్ 'జగపతి బాబు' ఉంటారు. వాళ్ళదే కాన్‌ఫ్లిక్ట్ మెయిను. దాని తర్వాత వీళ్ళిద్దరి స్టోరీ ఉంటది. అందరు కలపాలని లాస్ట్ చూసేసరికి కలుసుంటే కలదు సుఖం కమ్మని సంసారం రమ్మని సంసారం అది తీరా చూస్తే లాస్ట్ ఎండ్ టైటిల్ కార్డ్‌లో శుభం ఇంకా అంతే. క్లాప్స్ అందరూ కలిసిపోయారు. కలిసుంటే కలదు సుఖం ఇంకా అంతే ఇంటికెళ్ళిపోతాం. అది సినిమా కథ. రారండే వేడుక చూద్దాం. బడియా ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ది ఎపిసోడ్. We'll see you all in the next episode where we talk about Rod Telugu movie starring Mana Junior NTR garu. So, yeah, once again, thank you so much for listening. Hope you all enjoyed and have a fantastic day. We'll see you soon in the next episode. Take care. Bye bye.